నెక్స్ట్ మా గ్రావిటేషన్ చాప్టర్. సో గ్రావిటేషన్ చాప్టర్ లో ఫస్ట్ వన్ లా ఆఫ్ గ్రావిటేషన్ మా. సో గ్రావిటేషన్ చాప్టర్ అందులో ఫస్ట్ సైడింగ్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో ఈ లా ఆఫ్ గ్రావిటేషన్ ఏం చెప్తామంటే నాన్న, సో బేసిక్ ఆన్ న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా, దాని యొక్క లా ఆఫ్ గ్రావిటేషన్ అంటామా. సో ఈ న్యూటన్స్ లా ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ లో లేదా లా ఆఫ్ గ్రావిటేషన్ లో ఏం చెప్తామంటే ఓన్లీ బేస్డ్ ఆన్ పాయింట్ మాసెస్ నాన్న. సో ఇక్కడ మనం తీసుకునేది పాయింట్ మాసెస్. సో ఇక్కడ 2 పాయింట్ మాసెస్ తీసుకుంటామా ఇన్ ద స్పేస్. సో యూనివర్స్ లో మీరు ఎప్పుడైతే ఒక 2 పాయింట్ మాసెస్ తీసుకుంటామో, సో దీస్ ఆర్ ద 2 పాయింట్ మాసెస్ నాన్న. సో విచ్ హ్యావ్ masses m1 and this is your m2 which are separated by a distance r అని చెప్తాం నాన్న. సో ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ r ఉన్నప్పుడు లేదా d ఉన్నప్పుడు దెన్ వాట్ ఈస్ యువర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ దీస్ 2 బాడీస్ ఇన్ యూనివర్స్ అన్నప్పుడు అమ్మా. సో ఎప్పుడైతే యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటామో దాన్నే లా ఆఫ్ గ్రావిటేషన్ అంటున్నాం. ఇక్కడ పాయింట్ మాసెస్ తీసుకున్నాం నాన్న. ఈ పాయింట్ మాసెస్ లో 2 మాసెస్ తీసుకున్నాం ఇన్ యూనివర్స్ m1 m2 విచ్ ఆర్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ r నాన్న. అప్పుడు యూనివర్స్ లో ఉండే ఈ 2 మాసెస్ మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, మాసెస్ మధ్య ఆల్వేస్ అట్రాక్షన్ ఫోర్స్ మాత్రమే ఉంటుంది. కీప్ ఇన్ మైండ్. సో ఎప్పుడైతే మీరు మాసెస్ చెప్తారో ఆ మాసెస్ మధ్య ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్ అంటామా. గుర్తుపెట్టుకో, మాసెస్ ఎప్పుడు కూడా అట్రాక్టివ్ ఇన్ నేచర్ మాత్రమే ఉంటాయి. కీప్ ఇన్ మైండ్, నో రిపల్షన్ బిట్వీన్ ద మాసెస్. చార్జెస్ అయితే మీకు అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుందమ్మా, సేమ్ చార్జ్ రిపల్షన్, ఆపోజిట్ చార్జ్ అట్రాక్షన్. బట్ మాసెస్ కి ఓన్లీ అట్రాక్టివ్ నేచర్ మాత్రమే ఉంటుందమ్మా. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ m1 m2 ని అట్రాక్ట్ చేస్తుంది నాన్న. అంటే ఏ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ m1 డ్యూ టు m2 అని చెప్తాం, లేదా ఫోర్స్ యాక్టింగ్ ఆన్ m2 డ్యూ టు m1. సో m1 అనేది m2 మీద ఫోర్స్ యాక్ట్ చేసి అట్రాక్ట్ చేస్తుంది. మాసెస్ ఉన్నప్పుడు ఆల్వేస్ అట్రాక్టివ్ ఇన్ నేచర్ కాబట్టి m1 అనేది m2 మీద ఫోర్స్ యాక్ట్ చేసి ఈ m2ని పుల్ చేసుకుంటుంది, అట్రాక్ట్ చేసుకుంటుంది విత్ ఏ ఫోర్స్. ఆ ఫోర్స్ ఎంత అంటే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ m2 డ్యూ టు m1, దాన్నే F21 అంటాం నాన్న. సో ఇక్కడ F21 అంటే మీనింగ్ ఏమి, ఫస్ట్ సఫిక్స్ అంటే ఫోర్స్ యాక్ట్ అని అర్థం నాన్న. ఎవరి మీద ఎవరు యాక్ట్ చేశారు అంటే సోర్స్ ఆఫ్ యాక్ట్ ఎవరు అంటే నథింగ్ బట్ m1 అని అర్థం నాన్న. సో కాబట్టి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 2 డ్యూ టు 1 అని అర్థం. సో కాబట్టి 1 అనేది 2 మీద ఫోర్స్ యాక్ట్ చేసి దాన్ని పుల్ చేసుకుంటాను. సిమిలర్లీ 2 అనేది m1 మీద ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, అంటే m1 మీద ఫోర్స్ యాక్ట్ అవుతుంది, సెకండ్ బాడీ అట్రాక్ట్ చేస్తా ఉంది ఫస్ట్ బాడీని. సో F12 అంటాం. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ 1 డ్యూ టు 2 అంటాం నాన్న. సో కాబట్టి దాని ఫుల్ మీనింగ్ రాయాలంటే సో F21 అంటే నథింగ్ బట్ ఫోర్స్ యాక్ట్ ఆన్ 2 అమ్మా. సో ఫోర్స్ యాక్ట్ ఆన్ m2 డ్యూ టు m1. సో m1 అప్లైస్ ఏ ఫోర్స్ ఆన్ m2 nana which is attractive in nature. Similarly F12 అన్నారనుకోండి. సో F12 అంటే ఫోర్స్ యాక్ట్ ఆన్ m1. సో ఫోర్స్ యాక్ట్ ఆన్ m1 డ్యూ టు m2. సో m1 అనేది m2 మీద ఫోర్స్ యాక్ట్ చేసి అట్రాక్ట్ చేసుకుంటుంది టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఇలా అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆ మాసెస్ మధ్య మెయింటైన్ అవుతాయన్న F12 F21, బట్ బోత్ ఆర్ ఇన్ ఆపోజిట్ నేచర్. కాబట్టి సింపుల్ గా ఒక రూల్ రాయొచ్చు, ఏం సార్ అంటే F12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21 అని రాయొచ్చు అమ్మా. సో F12 అలాంగ్ x డైరెక్షన్, F21 ఆపోజిట్ డైరెక్షన్. సో F12 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21. వెక్టార్ ఫార్మ్ యూ కెన్ రైట్ ఇట్, F12 బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ F21 బార్. బట్ ఆ 2 మాసెస్ పాయింట్ మాసెస్ అట్రాక్టివ్ నేచర్ మధ్య డిస్టెన్స్ ఉన్నప్పుడు దెన్ వాట్ ఈజ్ యువర్ గ్రావిటేషనల్ ఫోర్స్ బిట్వీన్ ద మాసెస్ అన్నప్పుడు F ఈజ్ ఈక్వల్స్ టు లేదా F ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of masses ma and inversely proportional to square of the distance between them. So if you combine these two things then you get F proportional to m1 m2 by r square. ఎప్పుడైనా సరే 2 పాయింట్ మాసెస్ మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఎంత ఉంటుంది సార్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాసెస్ చేసినప్పుడు ఎంతైతే వాల్యూ ఉంటుందో దాని తగ్గట్టుగా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుందమ్మా. ఈ 2 మాసెస్ మధ్య డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఫోర్స్ వాల్యూ తగ్గుతూ ఉంటుందన్న. సో కాబట్టి F directly proportional to product of masses, inversely proportional to square of the distance. So if you combine these two things, F proportional to m1 m2 by r square antam nana. Now remove proportionality symbol, then you get F is equals to g into m1 m2 by r square antam nana.
సో ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు జీ ఇంటూ m1 m2 బై ఆర్ స్క్వేర్ అంటాం. సో దీన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. దీన్నే మనము యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం నాన్న. సో క్యాపిటల్ G వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటాం. ఈ క్యాపిటల్ G వాల్యూ త్రూ అవుట్ ద యూనివర్స్ ఇట్ ఈస్ కాన్స్టెంట్ 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్. గుర్తుపెట్టుకోనన్నా. నెక్స్ట్ తర్వాత సో ఈ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది మీడియం మీద డిపెండ్ కాదన్న. కీప్ ఇన్ మైండ్. సో నాట్ డిపెండ్ ఆన్ మీడియం. సో G ఇండిపెండెంట్ ఆఫ్ మీడియం నాన్న. సో డస్ నాట్ డిపెండ్ ఆన్ మీడియం అంటారు నాన్న. సో చుట్టూ ఉండే మీడియం మీద డిపెండ్ కాదు నాన్న. వాల్యూ ఈజ్ సేమ్ ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్స్. సో మీడియం మీద డిపెండ్ కాదు. తర్వాత ఫోర్స్ ఎప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ టూ మాసెస్ మధ్య ఎక్కడ యాక్ట్ అవుతుంది సార్ అంటే ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్ అలాంగ్ లైన్ జాయినింగ్ ద సెంటర్స్. గుర్తుపెట్టుకోమ్మా. సో లైన్ జాయినింగ్ ద మాసెస్ లైన్ లో అక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది నాన్న. సో టూ మాసెస్ ని మీరు జాయిన్ చేయడానికి ఏ లైన్ అయితే తీసుకుంటారో ఆ లైన్ మీద మాత్రమే ఇక్కడ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుందన్న. సో టూ మాసెస్ మధ్య ఫోర్స్ ఎక్కడ యాక్ట్ అవుతుంది సార్ అంటే ఈ టూ మాసెస్ ని జాయిన్ చేసే లైన్ మీద ఈ రెండు ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి నాన్న. కీప్ ఇన్ మైండ్. సో నెక్స్ట్ వచ్చేసి వెక్టార్ ఫామ్ తీసుకుందాం నాన్న. సో ఇదే గ్రావిటేషనల్ ఫోర్స్ యూనివర్సల్ వైజ్ వెక్టార్ ఫామ్ ఎలా ఉంటుంది సార్? సో వెక్టార్ ఫామ్ నాన్న. సో ఈ వెక్టార్ ఫామ్ ఎలా ప్లాన్ చేస్తాం? సో చూడన్న వెక్టార్ ఫామ్ ఎలా తీసుకుంటాం ఇక్కడ అంటే సో లెట్ us కన్సిడర్ 2 పాయింట్ మాసెస్ ఇన్ స్పేస్. సో ఇప్పుడు ఇక్కడ ఒక స్పేస్ లో 2 పాయింట్ మాసెస్ తీసుకుందాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ m1 రైట్ అండ్ దిస్ ఈజ్ యువర్ m2. ఇలా 2 పాయింట్ మాసెస్ ని నేను స్పేస్ లో తీసుకున్నాను అన్న. బట్ ఆ స్పేస్ లో తీసుకున్న 2 మాసెస్ ఒక లొకేషన్ కావాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ పొజిషన్ వెక్టార్ కాన్సెప్ట్. సో పొజిషన్ వెక్టార్ మీకు వెక్టార్స్ లో చెప్పింటాను. టు లొకేట్ ద పార్టికల్ ఇన్ స్పేస్ యూ హ్యావ్ టు యూస్ పొజిషన్ వెక్టార్. పొజిషన్ వెక్టార్ ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ డ్రా చేస్తాం సార్? ఫ్రమ్ ఆరిజిన్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ అంటాం. సో ఆబ్జెక్ట్ నుండి ఆరిజిన్ మధ్య డ్రా చేసే వెక్టార్ నే పొజిషన్ వెక్టార్. దానివల్ల లొకేషన్ ఆఫ్ ద పార్టికల్ మీకు తెలుస్తుంది నాన్న. అలా స్పేస్ లో ఉండే 2 మాసెస్ యొక్క లొకేషన్ చెప్పడానికి ఇక్కడ ఆరిజిన్ నుండి ఒక పొజిషన్ వెక్టార్ తీసుకుంటాం నాన్న. దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ r1 బార్. ఇదే ఆరిజిన్ నుండి అనదర్ పాయింట్ మాస్ కి ఇంకో పొజిషన్ వెక్టార్ తీసుకుంటాం నాన్న, r2 బార్ అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండిటి మధ్య ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. స్పేస్ లో 2 మాసెస్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఫైనైట్ డిస్టెన్స్. సో ఇక్కడ పొజిషన్ వెక్టార్స్ అనేవి లొకేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి నాన్న. అంటే ఈ ఆరిజిన్ నుండి r1 లొకేషన్ లో m1 పాయింట్ మాస్ ఉంది, r2 లొకేషన్ లో m2 పాయింట్ మాస్ ఉంది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఫోర్స్ ఎలా ఉంటుంది సార్? మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. రెండిటి మధ్య ఫోర్స్ ఎలా క్రియేట్ అవుతుందంటే m1 అనేది m2 మీద ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంది. సో డ్యూ టు m1. సో కాబట్టి ఇక్కడ F21 అనే ఫోర్స్ యాక్ట్ అవుతా ఉంటుందన్న. F21 బార్. సో F21 అనేది యాక్ట్ అవుతా ఉంటుందన్న అట్రాక్టివ్ నేచర్. సో కాబట్టి m1 అనేది m2 మీద ఫోర్స్ యాక్ట్ చేసి అట్రాక్ట్ చేస్తుంది నాన్న. సో దిస్ ఈజ్ యువర్ F21 బార్ అంటాం రైట్. ఇప్పుడు దీని రెండిటి మధ్య ఉండే పొజిషన్ వెక్టార్ ఎంత ఉంటుంది సార్? ఇది r1 ఇది r2. అప్పుడు ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి అన్న. సో ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నారు అనుకోండి, దెన్ వాట్ యు గెట్ హియర్? సో ఇది r1 r2 నాన్న. రెండిటి మధ్య డిఫరెన్స్ దాన్ని మనం r బార్ అంటాం నాన్న. సో దిస్ ఈస్ ద r బార్ విచ్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ r1 అండ్ r2. అట్ ద సేమ్ టైం ఇక్కడ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుందన్న F21 బార్ రైట్. అప్పుడు ఇక్కడ F21 బార్ ఏం రాయొచ్చు సార్ అని అడిగితే సో F21 బార్ ఇస్ ఈక్వల్స్ టు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయనన్నా, F21 బార్ ఇస్ ఈక్వల్స్ టు నన్న ఫోర్స్ అంటే 2 మాసెస్ ఉన్నప్పుడు ఫోర్స్ పైన ఫామ్ లో చెప్పాం. F ఇస్ ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2 బై r స్క్వేర్. దిస్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ పాయింట్ మాసెస్ యూనివర్స్ లో సర్టెన్ డిస్టెన్స్ లో ఉన్నప్పుడు యూస్ చేసే ఫార్ములా. F ఇస్ ఈక్వల్స్ టు G ఇంటూ m1 m2 బై r స్క్వేర్. సో ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి. ఎస్ సార్, సపరేటెడ్ బై డిస్టెన్స్ r. సో కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు అంటే G 2 మాసెస్ ఉన్నాయి నాన్న, m1 m2 విచ్ ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ r నాన్న. కాబట్టి ఇక్కడ r స్క్వేర్ ఉంటుంది, స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. అట్ ద సేమ్ టైం పొజిషన్ వెక్టార్ ఉంది నాన్న, ఇది r1 r2. సో రెండింటి మధ్య ఉండే పొజిషన్ వెక్టార్ మైనస్ r బార్ అని రాస్తా.
చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకు సార్ మైనస్ రాస్తున్నాను. F21 ఈజ్ ఆపోజిట్ టు పొజిషన్ వెక్టార్ నాన్న. సో ఇక్కడ ఆర్ బార్ ఇలా ఉంటుంది నాన్న, ఫ్రమ్ M1 to M2, ఆర్ బార్ F21 బార్ ఆపోజిట్ ఇన్ నేచర్ కాబట్టి మైనస్. మ్యాగ్నిట్యూడ్ వైజ్ అయితే ప్లస్ తీసుకోవచ్చు, బట్ F21 ఆపోజిట్ టు ఆర్ బార్ కాబట్టి ఇలా రాస్తున్నాను నాన్న. ఆర్ బార్ అంటే R1 మైనస్ R2 సింపుల్ నాన్న, లేదా R2 మైనస్ R1, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ కెన్ రైట్ ఇట్. సో ఆర్ బార్ అంటే R2 బార్ మైనస్ R1 బార్ నాన్న. ఓకే, నౌ సాల్వ్ ఇట్, వాట్ టు గెట్. అప్పుడు ఏమవుతుందన్న, సో ఇక్కడ ఆర్ బార్ ఉంది నాన్న. సో కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఏం చేయొచ్చు, సో దీన్ని ఇక్కడ పొజిషన్ వెక్టర్ కాబట్టి ఆర్ క్యాప్ అని రాయండి నాన్న, ఎందుకంటే ఈ రెండింటి మధ్య పొజిషన్ వెక్టర్. సో ఆర్ క్యాప్ అని రాస్తాం, విచ్ ఈజ్ ఆపోజిట్ టు F21. సో F21 అంటే 2 మాసెస్ మధ్య ఉండే ఫోర్స్ GM1 M2 బై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఆపోజిట్ టు ద ఫోర్స్ డైరెక్షన్ ఉంది, విచ్ ఈజ్ ఏ యూనిట్ వెక్టార్ విచ్ హ్యాస్ షోర్ సర్టెన్ డైరెక్షన్. యూనిట్ డైరెక్షన్, యూనిట్ వెక్టార్ అంటే డైరెక్షన్ స్పెసిఫిక్ గా ఉండాలి. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఆర్ క్యాప్ అంటాం. బట్ యూనిట్ వెక్టార్ ఫార్ములామా, ఆర్ క్యాప్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ బార్ బై ఆర్, వెక్టార్ బై స్కేలార్. సో అప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు GM1 M2 బై ఆర్ స్క్వేర్, మైనస్ బయట పెట్టేస్తానన్న, ఆర్ క్యాప్ అన్నప్పుడు ఆర్ బార్ బై ఆర్ అవుతుందమ్మా. దెన్ విచ్ బికమ్స్ మైనస్ GM1 M2 ఇంటూ ఆర్ బార్ బై ఆర్ క్యూబ్ అవుతుందన్న. బట్ ఆర్ బార్ అంటేనన్నా ఫైనల్ మైనస్ ఇనిషియల్, R2 బార్ మైనస్ R1 బార్. అప్పుడు వెక్టార్ ఫార్మ్ ఏం రాయొచ్చు సార్ అంటే F21 బార్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ GM1 M2 ఇంటూ ఆర్ బార్ అంటేనన్నా R2 బార్ మైనస్ R1 బార్ బై ఆర్ క్యూబ్ అన్నా, అంటే R2 బార్ మైనస్ R1 బార్ హోల్ క్యూబ్. సో దిస్ ఈజ్ యువర్ వెక్టార్ ఫార్మ్ నాన్న, ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో వెక్టార్ ఫార్మ్ ఎప్పుడైనా 2 మాసెస్ ఉన్నప్పుడు వెక్టార్ ఫార్మ్ ఏం ఫార్ములా అంటే మైనస్ GM1 M2 బై R2 బార్ మైనస్ R1 బార్ బై R2 బార్ మైనస్ R1 బార్ హోల్ క్యూబ్ అంటాం నాన్న. బట్ యు ఆల్రెడీ నో దట్ F21 F12 ఆర్ ఆల్వేస్ ఇన్ ఆపోజిట్ ఇన్ నేచర్ కాబట్టి F12 బార్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ F21 బార్. సో కాబట్టి సింపుల్ గా ఇక్కడ F12 రావాలంటే మైనస్ ఆఫ్ మైనస్ చేయండి, యూ గెట్ యువర్ ప్లస్. కాబట్టి ఒక్క రిజల్ట్ గుర్తుపెట్టుకోండి, సెకండ్ వన్ యూ ఈజీలీ యూ కెన్ గెట్ నాన్న. ఇది వెక్టార్ ఫార్మ్ నాన్న. నెక్స్ట్ వచ్చేసి గ్రావిటేషనల్ ఫీల్డ్. సో నెక్స్ట్ వచ్చేసి నాన్న గ్రావిటేషనల్ ఫీల్డ్. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఏంటి సార్ గుర్తుపెట్టుకోనా. సో ఇక్కడ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే అట్రాక్షన్ అన్న, ఫీల్డ్ అంటే స్పేస్. సో స్పేస్ అరౌండ్ ఏ మాస్ అంటాం, స్పేస్ అరౌండ్ అండ్ మాస్. సో మీరు ఒక మాస్ ఆబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, ఒక ఆబ్జెక్ట్ హ్యావింగ్ మాస్ తీసుకున్నారనుకోండి, ఆ మాస్ యొక్క వాల్యూని బట్టి దాని చుట్టూ క్రియేట్ అయ్యే స్పేస్ ని మనము గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. సో విచ్ ఎగ్జర్ట్స్ ఏ ఫోర్స్, విచ్ ఎగ్జర్ట్స్ అట్రాక్షన్ ఫోర్స్ ఆన్ పాయింట్ మాస్ అంటాం. సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం నాన్న, లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ వన్ మాస్ నాన్న. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఒక బాడీ, ఒక మాస్ ఉందనుకోనన్నా, క్యాపిటల్ M. దీని యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాని చుట్టూ అంత స్పేస్ క్రియేట్ చేసుకుంటుందన్న. సో దిస్ ఈజ్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఫీల్డ్ నాన్న. సో ఇది సోర్స్ మాస్ అంటాం నాన్న దీన్ని. సో ఇది సోర్స్ మాస్ అంటాం. సో ఈ సోర్స్ మాస్ ఏం చేస్తుంది సార్ అంటే ఆల్వేస్ రెడీ టు అప్లై అట్రాక్షన్ ఫోర్స్ ఆన్ మాస్ విచ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అంటాం. దాన్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. మాసెస్ మధ్య ఎప్పుడు అట్రాక్షనే ఉంటుంది. ఏదన్నా ఒక మాస్ ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిందా, ఈ సోర్స్ మాస్ ఆ మాస్ ని అట్రాక్ట్ చేస్తుంది విత్ ఏ ఫోర్స్, దాన్నే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. సరే, ఇప్పుడు ఈ సోర్స్ మాస్ యొక్క వాల్యూ ఎంతైతే ఉందో దాని చుట్టూ ఒక ఫీల్డ్ ని క్రియేట్ చేసుకుంటుందన్న. This field, what to call it as an gravitational field. ఈ source mass ready to attract any body enters into that field అమ్మా. సో దీన్నే గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం నాన్న. సరే, ఇప్పుడు ఇక్కడ సోర్స్ మాస్ ఉంది రైట్. ఇప్పుడు నేను ఒక టెస్ట్ మాస్ ని లోపలికి ఎంటర్ చేస్తానన్న. ఎప్పుడైతే నేను ఒక టెస్ట్ మాస్ ని లోపలికి ఎంటర్ చేస్తాను అనుకో, దట్ టెస్ట్ మాస్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ స్మాల్ m. సో దీనే టెస్ట్ మాస్ అంటాం. అంటే ఈ సోర్స్ మాస్ ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఎంత అట్రాక్షన్ పర్ఫామ్ అవుతుందో టెస్ట్ చేయడానికి నేను ఒక టెస్ట్ మాస్ ని లోపలికి ఇంట్రడ్యూస్ చేస్తానన్న. సో నౌ ఐ ఆమ్ సెండింగ్ ఏ టెస్ట్ మాస్ ఇంటూ దిస్ గ్రావిటేషనల్ ఫీల్డ్. దెన్ వాట్ హ్యాపెన్స్, 2 మాసెస్ మధ్య ఎప్పుడు అట్రాక్షన్ ఫోర్సే ఉంటుంది నాన్న. కాబట్టి ఇక్కడ ఈ సోర్స్ మాస్ ఈ టెస్ట్ మాస్ ని అట్రాక్ట్ చేసుకుంటుందన్న విత్ ఏ ఫోర్స్. సో ఎంత డిస్టెన్స్ సార్, ఈ రెండు మధ్య డిస్టెన్స్ r ఉందనుకోండి, దెన్ వాట్ ఈజ్ యువర్ ఫోర్స్ యు గెట్ ఈస్ F ఈజ్ ఈక్వల్స్ టు 2 పాయింట్ మాసెస్ ఏనన్నా, మధ్యలో డిస్టెన్స్ r ఉందనుకోండి, అప్పుడు G క్యాపిటల్ M స్మాల్ m
బై ఆర్ స్క్వేర్ అంటాం నాన్న. సో దిస్ ఈజ్ యువర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం నాన్న. సో ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఎప్పుడైతే ఒక టెస్ట్ మాస్ ఎంటర్ అవుతుందో ఈ సోర్స్ మాస్ ఆ టెస్ట్ మాస్ మీద ఒక ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దాన్ని పుల్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. అలా ఫీల్డ్ లో అట్రాక్షన్ జరుగుతుంది కాబట్టి దాన్ని గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేస్తే వచ్చేదే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు నాన్న. ఇది గ్రావిటేషనల్ ఫీల్డ్ అన్న, బట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటారు నాన్న. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం దాన్ని. సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఐ. ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏం చెప్తాం సార్ అంటే సింపుల్ నాన్న. ఇక్కడ సోర్స్ మాస్ ఏదైతే టెస్ట్ మాస్ మీద ఫోర్స్ అప్లై చేసి అట్రాక్ట్ చేస్తా ఉందో దాన్ని ఇంటెన్సిటీ అంటారు నాన్న. కాబట్టి ఇంటెన్సిటీ ఫార్ములా I is equals to F/m. సో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ టెస్ట్ మాస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఇంటెన్సిటీ అంటాం నాన్న. సో కాబట్టి ఇంటెన్సిటీ ఫార్ములా I is equals to F/m గుర్తుపెట్టుకోనా. అప్పుడు ఇంటెన్సిటీ రాస్తే ఏమవుతుందన్న, దెన్ ఇక్కడ ఈ ఎమ్ని ఈ పక్క పంపిస్తే I వచ్చేస్తుంది నాన్న. కాబట్టి ఈ ఎమ్ని ఈ పక్కకు షిఫ్ట్ చేయండి అన్న, అప్పుడు బై అవుతుంది. దెన్ దిస్ ఈక్వేషన్ బికమ్స్ F/m is equals to G(M)/r² నాన్న. సో దాన్నే మనం ఇంటెన్సిటీ అంటాం. సో ఒక పాయింట్ మాస్ ఉన్నప్పుడు ఇంటెన్సిటీ కనుక్కోమంటే ఒకే ఒక ఫార్ములా I is equals to Gm/r². నువ్వు జస్ట్ ఫోర్స్ కనుక్కో, ఆ మాస్ ని ఫోర్స్ కింద సబ్స్టిట్యూట్ చేయి, F/m చేయి, యు గెట్ యువర్ ఇంటెన్సిటీ. సో వాట్ ఈస్ యువర్ ఇంటెన్సిటీ ఫార్ములా అంటే I is equals to Gm/r². గుర్తుపెట్టుకోనా. సో ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ అది అట్రాక్ట్ అవుతా ఉంటుంది అన్న గ్రావిటేషనల్ ఫీల్డ్ లో. కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ నాన్న. సో ఇది బేసిక్ గా ఏది ఇంటెన్సిటీ, గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, గ్రావిటేషనల్ ఫీల్డ్ అమ్మ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాడు ఏ ప్రాబ్లం ఇచ్చినా ఫస్ట్ ఫోర్స్ కనుక్కోండి. ఫోర్స్ కనుక్కొని ఆ టెస్ట్ మాస్ని ఈ పక్క పంపించేసేయండి నాన్న. అప్పుడు నీకు వచ్చేదే ఇంటెన్సిటీ. సో ఆ ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయండి, యూ గెట్ యువర్ ఆన్సర్ వెరీ ఈజీలీ. సో Gm/r². మర్చిపోద్దమ్మా. సో కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో దీన్ని మనము ఎలక్ట్రోస్టాటిక్స్ లో నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసి ఉంటాం నాన్న. సో ఇప్పుడు నీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది అనుకోండి, 3 మాసెస్ ఉన్నాయి, గుర్తుందా. అక్కడ ఏదైనా ఒక కార్నర్ దగ్గర ఫోర్స్ అప్లై చేయండి అన్నారు అనుకోండి, అప్పుడు నువ్వు ఫోర్స్ తీసుకుంటావు పారలోగ్రామ్ లా కేసెస్ తీసుకొని. అది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చేసి ఉంటాం. కాల్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడు. సపోజ్ ఇక్కడ నీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది నాన్న. ఈ ట్రయాంగిల్ లో 3 మాసెస్ తీసుకున్నారా, ఈక్వల్ మాసెస్. ఏదన్నా ఒక కార్నర్ దగ్గర సైడ్ లెంత్ L ఉందనుకో, ఏదన్నా ఒక కార్నర్ దగ్గర గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అని అడిగాడు అనుకోండి, దెన్ వాట్ యు హ్యావ్ టు యూజ్ ఇట్. 3 మాసెస్ ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఏం చెప్తాం, n(n)-1. దాన్ని బేస్ చేసుకొని మీరు సాల్వ్ చేస్తారు. వద్దు సార్ ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నాకు ఫోర్స్ కావాలి అన్నాన్న, అప్పుడు ఏం చేస్తారు, వెరీ ఈజీ చూడన్న. ఈ మాస్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మాస్ అట్రాక్షన్ ఇలా ఉంటుంది, ఇక్కడ ఒక మాస్ అట్రాక్షన్ ఇలా ఉంటుంది, అంతేనా. 2 మాసెస్ ఈ థర్డ్ మాస్ ని అట్రాక్ట్ చేస్తాయి. దాన్ని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. దాని మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నోట్స్ లో చేసి ఉంటాను. సో కాబట్టి ఇక్కడ రిమైనింగ్ మాసెస్ నువ్వు సెలెక్ట్ చేసిండే మాస్ మీద ఫోర్స్ యాక్ట్ కావడం, దాన్నే సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటాం. సో ఇక్కడ రెండింటి మధ్య యాంగిల్ 60 degrees ఉంటుందిరా, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి. రిజల్టెంట్ ఆల్వేస్ లైస్ అట్ ద మిడిల్ నాన్న. కాబట్టి రిజల్టెంట్ ఇక్కడ యాక్ట్ అవుతుంది కాబట్టి 60 అంటే √3 నాన్న, కాబట్టి √3f. F అంటే Gm²/L అవుతుంది, L² అవుతుంది. ఎందుకంటే Gm1m2/r² కదా. సో కాబట్టి అప్పుడు సింపుల్ గా ఆన్సర్ ఏం రాయొచ్చు, √3 × Gm1m2 నాన్న, అంటే m²/L². దీంట్లో ఒక m ఇక్కడ పంపించావు అనుకోండి, ఇది ఫోర్స్ నాన్న యాక్చువల్ గా. ఇప్పుడు అలా కాకుండా స్మాల్ m ని పక్క పంపించామనుకోండి, అప్పుడు F/m is equals to √3 Gm/L². ఈ F/m నే మనము ఇంటెన్సిటీ అని రాయొచ్చు. సో కాబట్టి వాడు ఇక్కడ కార్నర్ దగ్గర ఫోర్స్ అడిగినా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేయండి, ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయండి. వాడు ఇంటెన్సిటీ అడిగినా లేదా ఫోర్స్ అడిగినా సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూస్ చేయి, యూ గెట్ యువర్ ఆన్సర్. జస్ట్ ఇందులో ఉండే ఒక m ఈ పక్క పంపిస్తాను నాన్న, అప్పుడు √3 Gm/L² వస్తుంది. కీప్ ఇన్ మైండ్. సో ఇలా ఫార్ములా నువ్వు క్రియేట్ చేయొచ్చు నాన్న. ఇప్పుడు ఇదే ఇంటెన్సిటీ ఫార్ములా ఫర్ ఎ రింగ్ సబ్స్టిట్యూట్ చేయమన్నాడు అనుకోండి, ఇది ఆల్రెడీ మనం ప్రాబ్లమ్ బేస్డ్ కాన్సెప్ట్ కింద చెప్పాం నాన్న. ఇదే గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఫర్ ఎ రింగ్. సో ఇదే మనం ఎలక్ట్రోస్టాటిక్స్ లో కూడా చెప్పింటాం నాన్న. పర్పెండిక్యులర్ బైసెక్టర్, 2 చార్జెస్, పర్పెండిక్యులర్ బైసెక్టర్ దగ్గర Q0 అనే చార్జ్ ఉంటుంది x డిస్టెన్స్ లో, అది రింగ్ ఫామ్ లో ఉంటుందని కూడా చెప్పాను నాన్న. అది గుర్తుపెట్టుకోండి మీరు. సరే ఇప్పుడు ఇక్కడ ఒక రింగ్ ఫార్మాట్ లో ఉంటుందన్న, రింగ్ కానీ లేదా 2 మాసెస్ మీరు ఇక్కడ కూడా తీసుకోవచ్చు. దీన్ని 2 రకాలుగా రాయొచ్చు నాన్న. 2 మాసెస్ తీసుకుందాం. సో దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ x లో ఇంకో మాస్ ఉంటుంది m0,
అప్పుడు ఇక్కడ ఈ ఎక్స్ డిస్టెన్స్ లో ఫోర్స్ ఎంత లేదా ఇంటెన్సిటీ ఎంత అని వాడు అడగచ్చు నాన్న. దీన్నే వాడు ఏ రకంగా చెప్తాడంటే ఒక రింగ్ ఫార్మాట్ లో చెప్తాడు నాన్న. సో ఒక రింగ్ తీసుకుంటాడు, ఈ రింగ్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ ఉంటుంది నాన్న, ఇక్కడ ఎక్స్ అనే డిస్టెన్స్ లో అమ్మా. సో ఇక్కడ ఫోర్స్ ఎంత, ఇంటెన్సిటీ ఎంత అని వాడుతాడు. ఇక్కడ స్మాల్ ఎలిమెంట్ తీసుకొని సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేసి ఇక్కడ ఫోర్స్ కనుక్కుంటాం. ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోనా, ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు గుర్తుపెట్టుకోమా జి క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఎక్స్ బై గుర్తుపెట్టుకోమా ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. రింగ్ ఉన్నా పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉన్నా కీప్ ఇన్ మైండ్ దిస్ ఈజ్ యువర్ ఫోర్స్. సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే ఫోర్స్ ఫార్ములా జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం ఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అంటాం. గుర్తుపెట్టుకో, ఈ స్మాల్ ఎం పక్క పంపిస్తే బై ఎం, దాన్నే ఇంటెన్సిటీ. అప్పుడు దీన్నే ఇంటెన్సిటీ ఫార్ములా కూడా రాయొచ్చు. ఫర్ రింగ్ ఇంటెన్సిటీ అడిగితే జస్ట్ క్యాపిటల్ ఎం ఉండాలి అంతే, స్మాల్ ఎం ట్రాన్స్ఫర్ దిస్ సైడ్. అప్పుడు జిఎంఎక్స్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. వాడు ఫోర్స్ అడిగాడా ఇంటెన్సిటీ అడిగాడా నాన్న, దాన్ని బట్టి మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోనన్నా. బట్ ఇంటెన్సిటీ కానీ ఫోర్స్ కానీ మాక్సిమం ఎంత ఉంటుంది సార్ మీకు ఆల్రెడీ తెలుసు నాన్న. ఈ రింగ్ కి మాక్సిమం ఎంత ఉంటుంది సార్, ఎఫ్ మ్యాక్స్ లేదా ఐ మ్యాక్స్ ఎంత ఉంటుంది సార్ మాక్సిమం మినిమం అంటే ప్లస్ ఆర్ మైనస్ r/√2 అంటారు నాన్న. సో ఇక్కడ డిస్టెన్స్ ఆర్ అనుకుంటే రేడియస్, సో ప్లస్ ఆర్ మైనస్ r/√2. దీని గ్రాఫ్ కూడా మనం ప్లాన్ చేసి ఉంటాం నాన్న. సో ఇక్కడ రింగ్ మీరు ఇలా తీసుకుంటే రైట్, సో దీనికి ప్లస్ ఆర్ మైనస్ r/2 r/√2 ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ రాసి ఉంటాం నాన్న, గ్రాఫ్ ఇలా డీల్ చేసి ఉంటాం. సో ఇక్కడ -r/2 టు ప్లస్ r/2 ఇలా గ్రాఫ్ క్రియేట్ అయి ఉంటుంది అన్న. సో ఇది రింగ్ కి మనం బేస్ చేసుకొని చెప్తాం నాన్న. అలా కాకుండా అదే ఇంటెన్సిటీ ఫార్ వైర్ అడిగాడు అనుకోండి అన్న. సో ఇంటెన్సిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, ఫోర్స్ అడిగితే ఎమ్ నాపక పంపించేసి అంతే నాన్న. ఇక్కడ చూడు రెండు రకాలుగా అడగచ్చురా. ఇప్పుడు ఇంటెన్సిటీ అడిగితే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అడిగాడు అనుకో, ఇంటెన్సిటీ అంటే ఫోర్స్ బై మాస్ రా, మాస్ ఈ పక్క పంపిస్తావు అప్పుడు నీకు ఫోర్స్ వస్తుంది. మీరు ఎలా క్యాలిక్యులేట్ చేసినా రిజల్ట్ వస్తుంది అన్న. జాగ్రత్తగా ఒకటి గుర్తుపెట్టుకో, అది ఫోర్సా ఇంటెన్సిటీయా. నీకు ఫోర్స్ ఇచ్చాడు అనుకో, ఇంటెన్సిటీ రావాలంటే ఎమ్ ఈ పక్క తీసుకోండి రా. లేదు సార్ ఇంటెన్సిటీ గుర్తుపెట్టుకుంటా సార్, అప్పుడు ఎం ఆపక పంపి ఫోర్స్ వస్తుంది. మీరు ఎట్లన్నా గుర్తుపెట్టుకోనా, బట్ యూ హ్యావ్ టు బై హార్ట్ దీస్ థింగ్స్. సరే ఇంటెన్సిటీ కనుక్కో ఫర్ ఏ లాంగ్ వైర్ అని అడిగాడు అనుకో, మ్యాగ్నెటిజం లో చెప్తాం, అలాగే ఇక్కడ అడుగుతాడు అన్న. సో ఇంటెన్సిటీ ఫర్ ఏ లాంగ్ వైర్, సో ఇంటెన్సిటీ ఫర్ ఏ లాంగ్ వైర్ అని అడిగారు అనుకోండి. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ ఇన్ఫైనైట్ వైర్ నాన్న. ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, మూవింగ్ చార్జెస్ కి తర్వాత గ్రావిటేషన్ కి రెండు ఉంటాయి గుర్తుపెట్టుకో. సో ఇంటెన్సిటీ ఫర్ ఎ లాంగ్ వైర్ ఇన్ఫైనైట్ వైర్ నాన్న, ఇది లాంబ్డా ఉంటుందన్న. లాంబ్డా అంటే లీనియర్ మాస్ డెన్సిటీ, మాస్ బై లెంత్ నాన్న. సో ఇక్కడ అట్ ఏ డిస్టెన్స్ ఆర్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ అని అడిగారు అనుకోండి. సింపుల్ నాన్న, ఇంటెన్సిటీ ఎప్పుడు కూడా అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి టువర్డ్స్ ఉంటుంది అన్న. ఫోర్స్ వాల్యూ ఎప్పుడు కూడా టువర్డ్స్ ఉంటుంది, ఎందుకంటే అట్రాక్షన్ ఉంటుంది, రిపల్షన్ ఉండదు మాసెస్ మధ్య కాబట్టి అట్రాక్షన్ కాబట్టి టువర్డ్సే ఉంటుంది. ఆరో మార్క్ గుర్తుపెట్టుకో. అప్పుడు ఇంటెన్సిటీ ఏమవుతుంది సార్ అంటే I ఈజ్ ఈక్వల్స్ టు 2g లాంబ్డా బై ఆర్. గుర్తుపెట్టుకోమ్మా, ఫర్ ఎ లాంగ్ వైర్ వాట్ ఈజ్ యువర్ ఇంటెన్సిటీ ఫార్ములా అంటే 2g లాంబ్డా బై ఆర్. లాంబ్డా అంటే మాస్ బై లెంత్, కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ నాన్న, ఫర్ ఏ థిన్ స్పెరికల్ షెల్ నాన్న, హాలో షెల్ అంటాం. సో ఇంటెన్సిటీ కనుక్కో, ఇంటెన్సిటీ అన్నా ఫోర్స్ అన్నా ఒకటే, డోంట్ వరీ, జస్ట్ F/m చేస్తే ఫోర్స్ వస్తుంది అంతే, కన్ఫ్యూజ్ కావద్దండి. సరే ఇంటెన్సిటీ ఫార్ థిన్ స్పెరికల్ షెల్, థిక్ అంటే సాలిడ్ రా, థిన్ అంటే స్పెరికల్ హాలో. సో థిన్ స్పెరికల్ షెల్ అన్నాడు కాబట్టి హాలోనెస్ ఇన్ నేచర్. సో థిన్ స్పెరికల్ షెల్ కి ఇంటెన్సిటీ ఎంత గుర్తుపెట్టుకోనా. సో థిన్ స్పెరికల్ షెల్ 3 కేసెస్ యూ హ్యావ్ టు టేక్. సో థిన్ స్పెరికల్ షెల్ కి ఎలా ఉంటుంది సార్, సో జాగ్రత్త గుర్తుపెట్టుకో. గ్రాఫ్స్ ఆల్రెడీ యూ నో దట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సేమ్ ప్యాటర్న్ ఇక్కడ యూస్ చేస్తాం, అక్కడ V రాస్తాం ఇక్కడ I రాస్తాం అంతే, ఇంకేం లేదన్న. సరే సో ఇప్పుడు ఒక స్పెరికల్ షెల్ తీసుకున్నామా. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ స్పెరికల్ షెల్. సో ఈ స్పెరికల్ షెల్ తీసుకున్నాం, రేడియస్ ఈస్ క్యాపిటల్ ఆర్. ఇప్పుడు అవుట్ సైడ్ ఓ పాయింట్ తీసుకున్నాం నాన్న, సో విచ్ ఈజ్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్. అప్పుడు అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్ ఇంటెన్సిటీ ఏమవుతుంది. సో సింపుల్ ఫార్ములాస్ నాన్న. సో అవుట్ సైడ్ తీసుకున్నారు అనుకోండి రైట్, సో అవుట్ సైడ్ తీసుకుంటే వాట్ టు గెట్ నాన్న. సో అవుట్ సైడ్ అంటే I ఈజ్ ఈక్వల్స్ టు రైట్, సో gm బై ఆర్ స్క్వేర్.
ఎందుకంటే పాయింట్ మాస్ లాగా మెయింటైన్ అవుతుందన్న. ఇంటెన్సిటీ ఫర్ పాయింట్ మాస్ పైన చెప్పాను చూడన్న, అక్కడ గ్రావిటేషన్ ఫీల్డ్ అది ఇక్కడే స్టార్ వేసాను చూడన్న. ఇంటెన్సిటీ అంటే gm/r². దూరం నుండి చూసినప్పుడు అది ఒక పాయింట్ మాస్ లాగా అనిపిస్తుంది, కాబట్టి ఇక్కడ ఉండే ఫార్ములానే మనం మెయింటైన్ అవుతుందన్న. సో కాబట్టి అవుట్ సైడ్ ఉన్నప్పుడు I = gm/r² అవుతుందన్న. అదే ఆన్ ద సర్ఫేస్ ఉన్నప్పుడు, సర్ఫేస్ అన్నాడు కాబట్టి స్మాల్ r = R నాన్న. అప్పుడు సింప్లీ ఇంటెన్సిటీ బికమ్స్ I = gm/R² అవుతుందన్న. అదే ఇన్సైడ్ తీసుకున్నారనుకోండి, then what you get? సో ఇన్సైడ్ అంటే నో ఎలక్ట్రిక్ ఫీల్డ్, నో చార్జ్ మెయింటైన్స్, సో నో మాస్ కెన్ బి డెవలప్డ్, కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ బికమ్ 0 ఫర్ ఇన్సైడ్ నాన్న. సో కాబట్టి ఇక్కడ గ్రాఫ్ ఎలా క్రియేట్ అవుతుంది దీనికి అడిగారు అనుకోండి. సో ఇంటెన్సిటీకి తర్వాత ఆర్కి మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే, ఎస్ ఇంటెన్సిటీ 0 నాన్న. సో కాబట్టి గ్రాఫ్ లుక్ లైక్స్ దిస్ వన్, like this. Is inversely proportional to r² nana, and this is your surface. You get ila create inside 0 ma, you cannot get it, అందుకే parallel to x-axis. ఇది I value 0. ఇది small r = R on the surface. ఇది intensity nana due to spherical shell. Next amma solid sphere. So intensity due to solid sphere. సాలిడ్ స్పియర్ అంటే నాన్న కంప్లీట్లీ ఫిల్డ్. సో ఇప్పుడు సాలిడ్ స్పియర్ తీసుకుందాం నాన్న. లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ సాలిడ్ స్పియర్. సో ఇందులో కంప్లీట్లీ ఫిల్ అయి ఉండాలి నాన్న, మొత్తం ఫిల్ అయి ఉండాలి. సో సాలిడ్ స్పియర్, రైట్, కంప్లీట్లీ ఫిల్డ్ అయి ఉంటుంది అన్న, దీన్నే సాలిడ్ స్పియర్ అంటాం. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఈజ్ R. సో అవుట్ సైడ్ అన్నప్పుడు నాన్న, సో అవుట్ సైడ్ అన్నప్పుడు, సో దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ పాయింట్ అట్ ఏ డిస్టెన్స్ స్మాల్ r. అప్పుడు సాలిడ్ స్పియర్కి ఏమవుతుంది సార్ అని అడిగారు అనుకోండి. సో సింపుల్ నాన్న, సాలిడ్ స్పియర్ ఎలా క్రియేట్ అవుతుంది, ఇంటెన్సిటీ ఫార్ములా ఏమవుతుందంటే అవుట్ సైడ్. సో ఫస్ట్ ఇక్కడ అవుట్ సైడ్ రాస్తానన్నా, ఫర్ అవుట్ సైడ్. సో ఫర్ అవుట్ సైడ్ నాన్న ఇంటెన్సిటీ ఫార్ములా విచ్ ఈజ్ లుక్ లైక్ ఏ పాయింట్ ఆబ్జెక్ట్, కాబట్టి gm/r², నో చేంజ్ నాన్న. ఫర్ ఆన్ ద సర్ఫేస్, ఆన్ సర్ఫేస్ అన్నప్పుడు స్మాల్ r = R. సో దెన్ I = gm/R². ఇన్సైడ్ ఇట్ ఈస్ ఫీల్డ్ నాన్న, మాస్ ప్రెసెంట్ అవుతుంది. అక్కడైతే ఇన్సైడ్ మాస్ లేదు కాబట్టి గ్రావిటేషన్ లేదు, ఇంటెన్సిటీ 0 అని చెప్పాము. బట్ ఇక్కడ ఇన్సైడ్ మాస్ ఈస్ ప్రెసెంట్. సో కాబట్టి అప్పుడు ఇంటెన్సిటీ ఫార్ములా గుర్తుపెట్టుకో, I = gmr/r³. సో స్మాల్ r ఇస్ ద డిస్టెన్స్ నాన్న, అంటే ఇన్సైడ్ లోపల ఉండే డిస్టెన్స్ ని స్మాల్ r తో రిప్రజెంట్ చేస్తాం నాన్న. సో ఇన్సైడ్ అన్నప్పుడు స్మాల్ r డిస్టెన్స్, ఇది ఇన్సైడ్ రా. ఇన్సైడ్ అన్నప్పుడు స్మాల్ r డిస్టెన్స్ ఉంటుందన్న, కాబట్టి I = gmr/r³. మర్చిపోద్దు నాన్న. సో అప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, అవుట్ సైడ్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఇన్సైడ్ వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇలాంటి గ్రాఫ్స్ డ్రా చేసి ఉంటాం. సేమ్ ఐఎమ్ డూయింగ్ హియర్ ఆల్సో, సేమ్ గ్రాఫ్స్ నాన్న, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంతే. సో ఇది I అండ్ దిస్ ఈజ్ యువర్ R. సో ఇప్పుడు మీరు గ్రాఫ్ ప్లాట్ చేస్తే ఎలా క్రియేట్ అవుతుందన్న, సో ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి ఐకి ఆర్కి ఇచ్చున్నానా డైరెక్ట్లీ ప్రపోర్షనల్, బట్ అవుట్ సైడ్ వచ్చేసి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, లుక్స్ లైక్ దిస్ వన్. సో ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R². అండ్ దిస్ ఈజ్ ఆన్ ద సర్ఫేస్, స్మాల్ r = R. సేమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ యూ హ్యావ్ టు యూజ్ ఇట్. నెక్స్ట్ నాన్న గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. నెక్స్ట్ అమ్మా గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ నాన్న, దాన్ని మనం యూతో డినోట్ చేస్తాం. ఈ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, చాలా సింపుల్ నాన్న. గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ ఆన్ ఏ చార్జ్ అంటాం, అక్కడ ఇక్కడ మాస్ నాన్న. సో వర్క్ డన్ ఆన్ ఏ మాస్, వర్క్ డన్ ఆన్ ఏ మాస్ టు బ్రింగ్, వర్క్ డన్ ఆన్ ఏ మాస్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు ఏ పాయింట్ వేర్ గ్రావిటేషన్ అట్రాక్షన్ టేక్స్ ప్లేస్. Work done on a mass to bring it from infinity to a point
ఇన్ గ్రావిటేషనల్ ఫీల్డ్. సో గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఒక పాయింట్ దగ్గరికి తీసుకొని రావడానికి ఎంతైతే వర్క్ అవసరం అవుతుందో దాన్ని మనం గ్రావిటేషనల్ ఫీల్డ్ ఎనర్జీ అంటాం నాన్న. ఇప్పుడు సపోజ్ నీ దగ్గర ఒక పాయింట్ మాస్ ఉంది నాన్న. సో లెట్ us కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ మాస్ క్యాపిటల్ ఎం నాన్న. దీన్ని సోర్స్ చార్జ్ అంటాం. దీని దగ్గర దీని యొక్క మాస్ వాల్యూ ఎంతైతే ఉందో దాని చుట్టూ ఒక ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటుందన్న. ఈ ఫీల్డ్ నే మనం సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు ఈ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో ఒక లొకేషన్ తీసుకుంటాను నాన్న. సో దిస్ ఈస్ ద లొకేషన్ ఐఎమ్ టేకింగ్ విచ్ ఆర్ సపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ ఆర్. ఈ లొకేషన్ లోకి నేను ఒక ఆబ్జెక్ట్ ని తీసుకొని వస్తున్నాను. ఎప్పుడైతే నేను లొకేషన్ తీసుకుంటానో అక్కడ ఎనర్జీ అనేది స్టోర్ అయింటుందన్న. ఇలా ఎనర్జీ స్టోర్ అయ్యే దాన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటాను. సో మీరు ఎప్పుడైతే ఒక గ్రావిటేషన్ ఫీల్డ్ లో ఆల్రెడీ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది, బట్ నువ్వు ఒక లొకేషన్ ఎక్కడైతే మెయింటైన్ చేస్తున్నావో అక్కడ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఈ లొకేషన్ దగ్గరికి నువ్వు మాస్ని తీసుకొని వచ్చి పెడితే అప్పుడు దట్ మాస్ గెయిన్స్ ద ఎనర్జీ. అప్పుడు ఆ రెండింటి మధ్య ఉండే పొటెన్షియల్ ఎనర్జీ ఎంత చెప్పేదే గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. అందుకే ఇక్కడ వర్క్ డన్ ఆన్ ఏ మాస్. బట్ ఆ మాస్ ఎక్కడ ఉంది సార్? ఇన్ఫినిటీ దగ్గర ఉంటుంది. ఎందుకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ జీరో అట్ దట్ మాస్. సో కాబట్టి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉండదు కాబట్టి, ఫోర్స్ యాక్ట్ కాదు కాబట్టి ఇన్ఫినిటీ దగ్గర మాసెస్ ఉంటాయి. దాని మీద నువ్వు వర్క్ అప్లై చేసి అది ఈ పాయింట్ దగ్గర తీసుకొని రావాలి ఎక్కడైతే ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందో. అప్పుడు ఆ మాస్ కూడా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు ఆ టూ మాసెస్ మధ్య డెవలప్ అయ్యే ఎనర్జీని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం నాన్న. సో కాబట్టి ఇక్కడ ఆర్ డిస్టెన్స్ లో ఉండే ఈ లొకేషన్ దగ్గరికి మాస్ తీసుకొని రద్దాం నాన్న. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ తీసుకుంటాం. ఆ ఇన్ఫినిటీ డిస్టెన్స్ లో ఈ మాసెస్ అన్ని కూడా మెయింటైన్ అవుతాయి. వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ జీరో, నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ ఇన్ఫినిటీ. ఇక్కడ మాసెస్ ఉంటాయి. అటువంటి మాస్ ని మీరు వర్క్ అప్లై చేసి you are applying force on this mass and which can be displaced here. ఇలా స్మాల్ డిస్ప్లేస్మెంట్స్ డెవలప్ చేస్తూ ఆ మాస్ ని ఇక్కడ తీసుకొని వస్తాం నాన్న. అలా తీసుకొని వచ్చినప్పుడు ఈ రెండింటి మధ్య ఆర్ అనే డిస్టెన్స్ లో పొటెన్షియల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీని U తో డినోట్ చేస్తాం. అప్పుడు ఫార్ములా U is equals to minus G capital M small m by R అంటాం నాన్న. సో వాట్ ఈజ్ యువర్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా అంటే గుర్తుపెట్టుకో, U is equals to minus G capital M small m by R అంటాం. ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. సో ఇది గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం నాన్న, గుర్తుపెట్టుకో. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఫార్ములా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో U is equals to minus G capital M small m by R. ఇందులో జాగ్రత్త గుర్తుపెట్టుకో నాన్న. ఇందులో ఇది గ్రావిటేషన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇది కంపల్సరీగా నువ్వు రాసుకోవాలి నాన్న. ఇది కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. సో దిస్ విల్ బి గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ రా. U తో డినోట్ చేస్తాం. మైనస్ G capital M small m by R. నాన్న ఇందులో ఎమ్ని పక్క షిఫ్ట్ చేసాం అనుకోరా, అప్పుడు ఏమవుతుంది చూడు, U by M అవుతుంది నాన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ GM by R. దాన్నే గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం. కీప్ ఇన్ మైండ్. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం U by M ని నాన్న. దీన్ని మనము గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటాం. సో గ్రావిటేషనల్ పొటెన్షియల్ అంటే నథింగ్ బట్ V తో డినోట్ చేస్తాం మా, గుర్తుపెట్టుకో. సో V ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ GM by R. అక్కడ KQ by R గ్రావిటేషన్ పొటెన్షియల్, గుర్తుపెట్టుకో. రెండు కంపారిజన్ రావాలా. V అంటే KQ by R, ఇక్కడ GM by R. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. వాడు పొటెన్షియల్ ఎనర్జీ అడిగాడా, పొటెన్షియల్ అడిగాడా? మర్చిపోద్దురా. పొటెన్షియల్ అడిగితే GM by R, పొటెన్షియల్ అడిగితే ఎనర్జీ అడిగితే మైనస్ G capital M small m by R. ఇదే కాన్సెప్ట్ పైన చెప్పిన దానికి రింగ్, స్పియర్ ఇవన్నీ వస్తాయి నాన్న. సేమ్ కాన్సెప్ట్, జాగ్రత్త గుర్తుపెట్టుకో. పొటెన్షియల్ ఎనర్జీ అని అడిగితే మైనస్ G capital M small m by R నాన్న. అదే పొటెన్షియల్ అడిగితే GM by R. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. బాగా గుర్తుపెట్టుకో నాన్న. తర్వాత నెక్స్ట్ అన్న, ఇదే గ్రావిటేషన్ పొటెన్షియల్ నాట్ ఎనర్జీ, గ్రావిటేషన్ పొటెన్షియల్ ఫర్ రింగ్ అని అడిగామనుకో, V నాన్న. V అంటే గ్రావిటేషనల్ పొటెన్షియల్, గుర్తుపెట్టుకో. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫర్ రింగ్ అడిగితే సార్ మీకు ఛార్జ్ చెప్పింటాం అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ లో ఛార్జ్ వదులు మాస్ పెట్టినాను అంతే. సో గ్రావిటేషన్ పొటెన్షియల్ ఫర్ రింగ్ మీకు ఆల్రెడీ వాల్యూస్ తెలుసు, మళ్ళీ దాన్ని చేసి డైరెక్ట్ గా ఆన్సర్ చెప్తాను. V is equals to మైనస్ GM by, గుర్తుపెట్టుకో, R square ప్లస్ X square హోల్ పవర్ 1/2. గుర్తుపెట్టుకోనన్నా. నెక్స్ట్ ఇదే పొటెన్షియల్ గ్రావిటేషన్ పొటెన్షియల్ డ్యూ టు స్పెరికల్ షెల్ అంటే హాలో స్పియర్ రా. స్పెరికల్ షెల్, షెల్ అంటే హాలో నానా. స్పెరికల్ షెల్ పొటెన్షియల్ అడిగితే గుర్తుపెట్టుకో. సో అప్పుడు ఏమవుతుంది సార్, పొటెన్షియల్ అడిగితే ఫార్ములా సేమ్ రాస్తారు సార్. సో ఇక్కడ స్పెరికల్ షెల్ తీసుకుంటాను. ఎస్,
కాబట్టి అవుట్ సైడ్, ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్, రేడియస్ ఈస్ క్యాపిటల్ ఆర్. అవుట్ సైడ్ తీసుకున్నప్పుడు రేడియస్ ఈస్ స్మాల్ ఆర్. అప్పుడు అవుట్ సైడ్ ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్ ఏమవుతుంది సార్? నన్ను అవుట్ సైడ్ అన్నప్పుడు నన్ను పాయింట్ చార్జ్ లాగా అనిపిస్తుంది. v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జిఎం బై స్మాల్ ఆర్. నెక్స్ట్ అన్న ఆన్ ద సర్ఫేస్ సేమ్ ప్యాటర్న్ అన్న, నో చేంజ్, రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆన్ ద సర్ఫేస్ స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఆర్. సో అప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జిఎం బై క్యాపిటల్ ఆర్. రైట్. నెక్స్ట్ ఇన్సైడ్, ఇన్సైడ్ ఆల్సో సేమ్ ఉంటుంది అన్న, పొటెన్షియల్ విల్ బి సేమ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కూడా సేమ్, ఇదే పాయింట్ చెప్పాను. సో ఆన్ ద సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఇన్సైడ్ కూడా సేమ్ మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే ఇన్సైడ్ వర్క్ డన్ 0 కాబట్టి ఫోర్స్ కాన్స్టెంట్ ఉంటుంది. సో కాబట్టి ఇన్సైడ్ పొటెన్షియల్ v is equals to minus gm by capital R only. Keep in mind. సో దీని గ్రాఫ్ కూడా ప్లాట్ చేసి ఉంటాం నాన్న. సో v వర్సెస్ r. సో ఇక్కడ అవుట్ సైడ్ మాత్రం ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ నాన్న, బట్ మిగతా అంతా కాన్స్టెంట్ నాన్న. సో కాబట్టి గ్రాఫ్ లుక్ లైక్స్ దిస్ వన్, ఇలా ఉంటుంది అంతే. సో ఇన్సైడ్ ఆన్ ద సర్ఫేస్ సేమ్ ఉంటుందన్న, అందుకే ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఇది అవుట్ సైడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఇది సేమ్ ఉంటుందన్న ఇన్సైడ్ అవుట్ సైడ్. నెక్స్ట్ కాబట్టి ఈ రెండు సేమ్ ఉంటాయి, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్ ఎప్పుడు సేమ్ ఉంటాయి నాన్న, గుర్తుపెట్టుకో, సేమ్ ఉంటుంది. పొటెన్షియల్ కాన్స్టెంట్ వి కాన్స్టెంట్. నెక్స్ట్ సాలిడ్ స్పియర్ కి రాద్దాం నాన్న. వి గ్రావిటేషన్ పొటెన్షియల్ ఫర్ సాలిడ్ స్పియర్, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఫర్ సాలిడ్ స్పియర్ నాన్న. సాలిడ్ స్పియర్ అంటే కంప్లీట్లీ ఫిల్డ్, సో కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాను. సో ఫర్ కంప్లీట్లీ ఫిల్డ్ అన్నప్పుడు అవుట్ సైడ్, ఆన్ ద సర్ఫేస్ ఇన్సైడ్ రాసుకుంటూ వెళ్ళిపో. అవుట్ సైడ్ అన్నప్పుడు నాన్న ఏమవుతుంది? v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జిఎం బై స్మాల్ ఆర్, పాయింట్ చార్జ్ లా పాయింట్ మాస్ లాగా అపియర్ అవుతుంది. నెక్స్ట్ ఆన్ సర్ఫేస్, సో ఆన్ సర్ఫేస్ అన్నప్పుడు v ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జిఎం బై క్యాపిటల్ ఆర్. ఇన్సైడ్ మాస్ ఈస్ ప్రెసెంట్, సో v ఈజ్ ఈక్వల్స్ టు ఇజార్త రాయాల మైనస్ జిఎం ఇంటూ 3r స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2r క్యూబ్. ఇది నోట్స్ కూడా చెప్పింటాం నాన్న, సెకండ్ ఇయర్ లో వచ్చింటే చెప్పింటాం, సెకండ్ ఇయర్ లో స్మాల్ ఎలిమెంట్ తీసుకొని సాల్వ్ కూడా చేసింటాం, చూసుకోగల చిన్న. సో ఫార్ సాలిడ్ స్పియర్ దిస్ ఇస్ ద ఫార్ములాస్ నాన్న, రిమెంబర్. నెక్స్ట్ నాన్న, సో సాలిడ్ స్పియర్ ఇన్సైడ్ గుర్తుపెట్టుకో మైనస్ జిఎం ఇంటూ 3 క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ బై 2r క్యూబ్. నెక్స్ట్ అన్న వేరియేషన్ ఆఫ్ జీ, వేరియేషన్ ఆఫ్ జీ తీసుకుందాం నాన్న. సో వేరియేషన్ ఆఫ్ జీ, నెక్స్ట్ సైడింగ్, సో జీ యొక్క వేరియేషన్ నాన్న, వేరియేషన్ ఆఫ్ జీ తీసుకుందాం నాన్న. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, ఎస్ వేరియేషన్ ఆఫ్ జీ తీసుకుందాం నాన్న. ఇందులో ఫస్ట్ బేసిక్ పాయింట్ అన్న, వేరియేషన్ ఆఫ్ జీ అంటే స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ తీసుకుంటాం నాన్న, గుర్తుపెట్టుకో. స్మాల్ జీ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. సో మాస్ ఆఫ్ ద ప్లానెట్, రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ మీద స్మాల్ జీ డిపెండ్ అవుతుందే తప్ప మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ కాదు, కీప్ ఇన్ మైండ్. కాబట్టి ఇక్కడ రాసుకుందాం స్మాల్ జీ ఇండిపెండెంట్, గుర్తుపెట్టుకో, డస్ నాట్ డిపెండ్ అన్న. సో ఇండిపెండెంట్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ యొక్క మాస్ మీద ఎప్పుడు కూడా డిపెండ్ కాదు, గుర్తుపెట్టుకోనా. సో ఓన్లీ ఇట్ డిపెండ్స్ ఆన్ మాస్ ఆఫ్ ద ప్లానెట్. సో జీ డిపెండ్ మాస్ ఆఫ్ ప్లానెట్, సో ప్లానెట్ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది, రేడియస్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ప్లానెట్ యొక్క రేడియస్ మీద డిపెండ్ అవుతుందన్న. సో మాస్ ఆఫ్ ద ప్లానెట్ అండ్ రేడియస్ ఆఫ్ ద ప్లానెట్ మీద డిపెండ్ అవుతుంది తప్ప మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ మీద డిపెండ్ కాదు. సో దిస్ ఇస్ ద ఫార్ములా, కీప్ ఇన్ మైండ్, జిఎం బై ఆర్ స్క్వేర్. ఇందులో నాన్న ఒక్కొక్క కేసు తీసుకుందాం. సో కేస్ 1 అన్న ఆల్టిట్యూడ్, కేస్ 1 అన్న ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే నాన్న సో సర్ఫేస్ నుండి పైకి వెళ్ళే కొద్ది నాన్న, సో అప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ గా జీ వేరియేషన్ ఎలా అవుతుంది సార్, ఆల్టిట్యూడ్ తీసుకుంటే అంటే గుర్తుపెట్టుకోరండి. దీనిలో ఫార్ములాస్ మీకు ఆల్రెడీ డెరివేషన్ చెప్పేటప్పుడు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోమని చెప్పింటాను, అదే ఇక్కడ రాస్తానం నాన్న. సో ఏమవుతుందన్న, సో ఫార్ములా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినదేమి, సో స్మాల్ జీ ఇజ్ ఈక్వల్స్ టు జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇది ఎక్కువగా డెరివేషన్స్ లో వాడుతూ ఉంటారు నాన్న. తర్వాత ఇంకోటి కూడా వాడుతూ ఉంటారు. సో జీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంకో ఫార్ములా ఏమిరా, జీ ఈజ్ ఈక్వల్స్ టు ఏం వాడతాము, జిఎం
బై ఆర్ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2 అవుతుంది. ఆర్ని కామన్ తీసేసి సాల్వ్ చేస్తాం. సో అప్పుడు ఇక్కడ సింపుల్గా మనకు జిహెచ్ వస్తుందన్న. సో ఆల్టిట్యూడ్ హైట్ అనమాట. సో జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. 1 మైనస్ 2h బై ఆర్. బట్ దీని డెరివేషన్ లో ఓ ఫార్ములా వస్తుందిరా, జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్టిట్యూడ్ అన్న. సో జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. ఇది గుర్తుపెట్టుకోము, ఎప్పుడు ఆబ్జెక్టివ్ లో ఈ ఫార్ములాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు నాన్న. ఏవేవి అంటే ఇది నాన్న. సో జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, జిఎం బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అది ఇది కూడా అవసరం లేదు, ఎక్కువగా ఇది వాడుతూ ఉంటారు నాన్న. తర్వాత దాని నెక్స్ట్ స్టేజ్ ఇది. సో జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ 1 మైనస్ 2h బై డెరివేషన్ మధ్యలో ఉంటుంది, జి ఇంటూ ఆర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, లేదా జి ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. అప్పుడు ఇక్కడ ఆర్ని కామన్ తీసేసి సాల్వ్ చేస్తే ఇది వస్తుంది అన్న, బైనామియల్ ఎక్స్పాన్షన్ క్రియేట్ అవుతుంది. దీని తర్వాత ఇది రిజల్ట్ వస్తుంది అన్న. సో కాబట్టి జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ 1 మైనస్ 2h బై ఆర్. అప్పుడు ఇక్కడ ఒక రిజల్ట్ రాసేచ్చిన యాజ్ ఆల్టిట్యూడ్ ఇంక్రీజెస్, సో హైట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ గ్రావిటీ ఆఫ్ ద బాడీ డిక్రీజెస్ ఫ్రమ్ ద ప్లానెట్. ఎందుకంటే జీ ఇంటూ 1 మైనస్ ఇచ్చాడు అన్న. సింపుల్, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎప్పుడు కూడా బైనామియల్ ఎక్స్పాన్షన్ యూస్ చేస్తాం. స్మాల్ హెచ్ ఈజ్ వెరీ స్మాల్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడాలి, గుర్తుపెట్టుకోనా. ఇక్కడ అంటే హెచ్ ఈజ్ వెరీ స్మాల్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతారు నాన్న. లేకపోతే ఈ ఫార్ములా వాడాలి. కండిషన్స్ గుర్తుపెట్టుకో, ఎప్పుడంటే అప్పుడు వాడేది కాదు నాన్న. ఇది గుర్తుపెట్టుకో, హెచ్ ఈజ్ వెరీ మచ్ లెస్ దాన్ ఆర్ అని మీకు ప్రాబ్లంలో గనక అనిపిస్తే అప్పుడు ఈ ఫార్ములాలోకి వెళ్ళాలి. వాడు అసలు హెచ్ లెస్ దాన్ ఆర్ అనే కాన్సెప్టే ఇవ్వలేదురా, అప్పుడు గో ఫర్ దిస్ వన్. సో జిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. మర్చిపోద్దు నాన్న. నెక్స్ట్ సెకండ్ కేస్ నాన్న, డెప్త్, వేరియేషన్ ఆఫ్ జి విత్ డెప్త్ నాన్న. సో డెప్త్ లో ఏం చెప్తాం సార్? సో డెప్త్ లో డైరెక్ట్ ఫార్ములా నాన్న, దాని పెద్ద ట్విస్ట్ చేసేకి ఏముండదు. సో డెప్త్ లో డైరెక్ట్ ఫార్ములా జిడి ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. సింపుల్ నాన్న. సో డెప్త్ లో ఒకే ఒక ఫార్ములా, జిడి ఈజ్ ఈక్వల్స్ టు జి ఇంటూ 1 మైనస్ ఆర్. యాజ్ డెప్త్ ఇంక్రీజెస్, సేమ్ ప్యాటర్న్ వీఆర్ టేకింగ్. డెప్త్ అంటే లోతు అంటాం. యాజ్ డెప్త్ ఇంక్రీజెస్ గ్రావిటీ ఆల్సో డిక్రీజెస్ హియర్. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏమంటే అట్ సెంటర్. సో డెప్త్ అంటే సెంటర్, అర్త్ లోపలికి వెళ్తూ ఉంటాం నాన్న. అట్ సెంటర్ సో గ్రావిటీ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. ఇది గుర్తుపెట్టుకోనన్న, మోస్ట్ ఇంపార్టెంట్. అట్ సెంటర్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉండదు నాన్న. ఎందుకంటే అక్కడ సెంటర్ అన్నప్పుడు డి ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ అవుతుంది అన్న. సో డి ప్లేస్ లో క్యాపిటల్ అవుతే ఆర్ బై ఆర్ 1. సో 1 మైనస్ 1 0, కాబట్టి జిడి 0 అవుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, అట్ సెంటర్ గ్రావిటీ ఆల్వేస్ ఈక్వల్స్ టు 0. కీప్ ఇన్ మైండ్. నెక్స్ట్ నాన్న, తర్వాత థర్డ్ వన్, రొటేషన్. సో అర్త్ రొటేట్ అయినప్పుడు ఏమన్నా గ్రావిటీ వేరియేషన్ అవుతుందా అని అడుగుతున్నాడు. సో అర్త్ రొటేషన్ అన్న, ఎస్, దెన్ వాట్ టు గెట్ హియర్. సో అర్త్ రొటేషన్ ఎలా చేస్తాం సార్? సో అర్త్ ఇక్కడ యాంగులర్ వెలాసిటీతో రొటేట్ అవుతా ఉంటుందన్న. అప్పుడు వేరియేషన్ ఆఫ్ జీ విత్ రెస్పెక్ట్ టు రొటేషన్ ఏం చెప్తామంటే రాసుకోనన్న, జీ ఈజ్ ఈక్వల్స్ టు, లేకపోతే జీ నాట్ లేదా జీ రొటేషన్ కదా, జీ రొటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు జీ మైనస్, జీ నెట్ అంటాం, జీ ఎఫెక్టివ్ అంటాం, ఏం రాసినా తప్పు లేదు నాన్న. సో జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. గుర్తుపెట్టుకోమ్మా. సో జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అంటాం. ఎందుకు సార్ అన్నారనుకోండి, సపోజ్ లెటస్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ అర్త్ నాన్న. రొటేషన్ అన్నప్పుడు అబౌట్ ద యాక్సిస్ మాత్రమే రొటేట్ అవ్వాలి నాన్న. ఇక్కడ ఒమేగా అనే యాంగులర్ వెలాసిటీతో ఈ అర్త్ రొటేట్ అవుతా ఉంది అనుకోండి. సో ఈ అర్త్ రొటేట్ అవుతున్నప్పుడు దీంట్లో మీరు ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా ఆ ఆబ్జెక్ట్ మీద కంపల్సరిగా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది నాన్న. సో ఈ డైరెక్షన్ లో, ఎందుకంటే రొటేషన్ ఫ్రేమ్ లో ఉంది కాబట్టి, మీకు ఆల్రెడీ చెప్పింటాను ఫస్ట్ ఇయర్ లో సూడో ఫోర్స్ అని చెప్పేసి. ఎప్పుడైతే బాడీ యాక్సిలరేటెడ్ ఫ్రేమ్ లో ఉందో ఆ యాక్సిలరేషన్ కి ఆపోజిట్ గా ఒక ఫోర్స్ వేస్తాం, దాన్ని సూడో ఫోర్స్ అంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక రొటేషన్ ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ఆ బాడీ ఆల్వేస్ ట్రైస్ టు మూవ్ అవే ఫ్రమ్ ద సెంటర్, కాబట్టి ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందన్న. మామూలుగా సెంట్రిపెటల్ కానీ సెంట్రిఫ్యూగల్ కానీ ఫోర్స్ ఫార్ములా ఒకటేనా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంవి స్క్వేర్ బై ఆర్. ఇందులో వి స్క్వేర్ బై ఆర్ ని యాక్సిలరేషన్ కింద చెప్తాం నాన్న. సో అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్. వి అంటే ఆర్ ఒమేగా నాన్న, రిలేషన్ బిట్వీన్ లీనియర్ వెలాసిటీ అండ్ యాంగులర్ వెలాసిటీ. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఒమేగా స్క్వేర్ బై ఆర్ రా, ఆర్ స్క్వేర్ క్యాన్సిల్. అప్పుడు
ఫ్యూగల్ ఆర్ సెంట్రిపెటల్ యాక్సిలరేషన్ ఫార్ములా ఆర్ ఒమేగా స్క్వేర్. అదే ఇక్కడ ఆర్ ఒమేగా స్క్వేర్ వచ్చింది నాన్న. సో కాబట్టి ఇక్కడ రేడియస్ వచ్చేసి ఆర్ ఒమేగా స్క్వేర్ ఉంటుంది నాన్న, స్మాల్ ఆర్ ఒమేగా స్క్వేర్. అండ్ ఇక్కడ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్. సో అవుట్ సైడ్ వెళ్ళడానికి అవసరం అంటే స్మాల్ ఆర్, అర్త్ యొక్క రేడియస్ క్యాపిటల్ ఆర్ నాన్న. ఇప్పుడు దీన్ని మీరు రిజాల్వ్ చేస్తే దెన్ యూ గెట్ యువర్ థింగ్. సో ఇక్కడ అలాంగ్ హారిజాంటల్ సర్టెన్ యాంగిల్ టీటా తీసుకుందాం నాన్న. ఇక్కడ ఆల్టిట్యూడ్ కి సర్టెన్ యాంగిల్ క్రియేట్ చేస్తే ఇక్కడ నాన్న టీటా యాంగిల్ ఎక్కడైతే ఉందో అక్కడ కాస్, కాబట్టి ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా. సో ఇక్కడ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్, అందుకే జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా అని వస్తుంది. ఎందుకు ఇక్కడ కాస్ స్క్వేర్ టీటా వచ్చింది సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకున్నాను. ఇంకొకసారి చూడన్నా, ఇది ఆబ్జెక్ట్ రా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇక్కడ యాక్ట్ అవుతుంది నాన్న. రేడియస్ ఆఫ్ ద అర్త్ వచ్చేసి క్యాపిటల్ ఆర్, సెంట్రిఫ్యూగల్ బాడీ యొక్క రేడియస్ స్మాల్ ఆర్ నాన్న. ఇక్కడ బాడీ ఉంది కదా అర్త్ సర్ఫేస్ మీ నా సర్కంఫరెన్స్ లో, దాని యొక్క రేడియస్ స్మాల్ ఆర్ నాన్న. దాని మీద సెంట్రిఫ్యూగల్ యాక్సిలరేషన్ స్మాల్ ఆర్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ యాక్ట్ అవుతుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకో. సరే సార్, ఇప్పుడు ఇది ఆర్ ఒమేగా స్క్వేర్ నాన్న. ఇక్కడ రేడియస్ ఆఫ్ అర్త్ క్యాపిటల్ ఆర్ రా, యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్ తీసుకున్నాం నాన్న. ఇక్కడ ఆర్ ఒమేగా స్క్వేర్ ని రిజాల్వ్ చేశాను, ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా వస్తాం, గుర్తుపెట్టుకో. తర్వాత ఇప్పుడు ఇక్కడ కానీ ఇక్కడ చూడండి, స్మాల్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా, గ్రావిటీ ఆల్వేస్ టువర్డ్స్ ద సెంటర్ కదా, కాబట్టి జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా రావాలి రిజల్ట్. మామూలు జీ నెట్ ఏం రావాలంటే మీకు రిజల్ట్ జీ డౌన్వర్డ్ ఆపోజిట్ దిస్ వన్, కాబట్టి జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా రావాలి నాన్న. కానీ ఇక్కడ రిజల్ట్ చూడండి, జీ మైనస్ క్యాపిటల్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ టీటా వచ్చింది. ఎందుకు సార్ అంటే ఈ స్మాల్ ఆర్ ని రీప్లేస్ చేస్తున్నాం నాన్న ఇక్కడ. ఎట్లా సార్? సో ఇక్కడ రీప్లేస్మెంట్ ఎలా చేస్తాం, ఇక్కడ స్మాల్ ఆర్ ని ఎలా రీప్లేస్ చేస్తాం ఇక్కడ అంటే స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ టీటా అవుతుందన్న. స్మాల్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ కాస్ టీటా. ఎందుకు సార్? దానికి కూడా ప్రూఫ్ చూడు. ఇక్కడ ఆర్ నాన్న యాంగిల్ టీటా హారిజాంటల్ ఉంది నాన్న, రిజాల్వ్ చేస్తే ఆర్ కాస్ టీటా అవుతుందన్న, which is equals to radius of the body. సో అందుకే r is equals to r cos theta. ఈ r ప్లేస్ లో r cos theta సబ్స్టిట్యూట్ చేస్తే నీకు వచ్చే ఫైనల్ రిజల్ట్ ఇదమ్మా. సో అందుకే రొటేషన్ ఆఫ్ గ్రావిటీ ఎప్పుడు కూడా ఫార్ములా g మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్ కాస్ theta. క్యాపిటల్ ఆర్ ఇస్తే ఆబ్జెక్ట్ యొక్క రేడియస్ ఇస్తే ఇది తీసుకోవాలా, గుర్తుపెట్టుకోరా. ఈ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు నాన్న. ఈ రిలేషన్స్ రెండు ఒకటే రకంగా ఉంటాయి. కాస్ టీటా కాస్ స్క్వేర్ టీటా, క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు కాస్ స్క్వేర్ రావాలి, స్మాల్ ఆర్ ఉన్నప్పుడు కాస్. ఇది ఆబ్జెక్ట్ రేడియస్, ఇది అర్త్ రేడియస్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అన్న అట్ ఈక్వేటర్ వాట్ టు గెట్. సో ఈక్వేటర్ ఏమవుతుంది సార్ అని అడిగారు అనుకోండి. సో చూడన్న ఈక్వేటర్ అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఈక్వేటర్ అన్నప్పుడు నాన్న టీటా వాల్యూ 0, బల్జింగ్ సర్ఫేస్, దీని ఈక్వేటర్ రీజన్ అంటారు. ఇదంతా ఈక్వేటర్ అంటాం, పైన ఉండేదాన్ని పోల్స్ అంటాం. సో ఈక్వేటర్ లో టీటా వాల్యూ 0 అవుతుంది. అప్పుడు జీ రొటేషన్ ఏమవుతుంది సార్ అంటే జీ మైనస్ ఆర్ ఒమేగా స్క్వేర్. ఫార్ములా గుర్తుపెట్టుకోవాడు, ఈక్వేటర్ అడిగాడా పోల్ అడిగాడా, దాన్ని బట్టి కూడా ఫార్ములా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అట్ పోల్స్, అట్ పోల్స్, పోల్ అన్నప్పుడు టీటా వాల్యూ 90 degrees నాన్న. సో టీటా వాల్యూ 90 degrees కాబట్టి జీ ఎఫెక్టివ్ 0. సో పోల్ మీద ఎక్కువగా అడగడు, బట్ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఈక్వేటర్, రేడియస్ ఆఫ్ ద బాడీ, రేడియస్ ఆఫ్ ద అర్త్, ఈ 3 ఫార్ములాల మీద ప్లాన్ చేయొచ్చు అన్నవాడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్న ఎస్కేప్ వెలాసిటీ. సో జాగ్రత్త రాసుకో, ఇది రేడియస్ ఆఫ్ ద బాడీ అన్నప్పుడు ఇది తీసుకోవాలి, రేడియస్ ఆఫ్ ద అర్త్ అన్నప్పుడు ఇది తీసుకోవాలి, కీప్ ఇన్ మైండ్. రైట్ నాన్న. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ. ఈక్వేటర్ అంటే 0 రా, పోల్ అంటే 90 మర్చిపోద్దు. నెక్స్ట్ ఎస్కేప్ వెలాసిటీ VE అంటారు నాన్న. సో డైరెక్ట్ ఫార్ములాస్. సో escape velocity, escape from the earth and does not come return back. So escape velocity formula VE is equals to root 2gm by r. So V is equals to root 2gm by r. దీని ఇంకో రకంగా రాయొచ్చు నాన్న, which is equals to root 2gr, స్మాల్ లెటర్. సో స్మాల్ జీని క్యాపిటల్ జిఎం బై ఆర్ స్క్వేర్ రాసుకుంటే ఈ రిలేషన్ వస్తుంది. మీరు ఎన్నిట్లో ఏదైనా అడగచ్చు నాన్న. సో రూట్ జిఎం బై ఆర్. ఎస్కేప్ వెలాసిటీ ఎంత ఉంటుంది వాల్యూ అంటే 11.2 km/s ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఆర్బిటాల్ వెలాసిటీ. సో ఆర్బిటాల్ వెలాసిటీ అన్నప్పుడు ఏం రాస్తారు, జాగ్రత్త రాసుకో. V0
సో ఆర్బిటాల్ వెలాసిటీ అన్న రూట్ జిఎం బై ఆర్, రూట్ జిఎం బై ఆర్. సో దాన్ని మనం సింపుల్ గా రూట్ జిఆర్, రిమెంబర్ ఆర్బిటాల్ వెలాసిటీ. ఇక్కడ అన్న రిలేషన్ ఈ రెండింటిని బేస్ చేసుకొని రిలేషన్ రాయొచ్చునన్న విఈ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2gr. సో అప్పుడు రూట్ 2 ఇంటూ రూట్ జిఆర్. సో అప్పుడు విఈ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 2 v0. సో రిలేషన్ ఆల్సో యూ కెన్ గెట్ ఇట్. నెక్స్ట్ నాన్న, ఇప్పుడు దీనిలో ఫార్ములాస్ వస్తాయి నాన్న. చాలా వరకు మీకు ఆబ్జెక్టులో ఇవి రాలరా. ఈ ఫార్ములాస్ తోనే వాడు బిట్స్ ఫ్రేమ్ చేస్తాడరా. ఇంకా ఏ బిట్టు వాడు ఎక్స్ట్రాగా ఇవ్వడానికి లేదు నాన్న. గ్రావిటేషన్ లో నేను చెప్పిండే ఫార్ములాస్ లిస్ట్ లో నిండే వాడు ఖచ్చితంగా వాడు అడగాల్సిందే. బట్ దీంట్లో ఎక్కువగా ఫార్ములాలు అడిగేది నాన్న టైం పీరియడ్. ఖచ్చితంగా బిట్స్ వస్తాయి నాన్న. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకొచ్చేస్తుంది అన్న టైం పీరియడ్. ఎందుకంటే అర్త్ చుట్టూ తిరిగే ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు అర్త్ చుట్టూ ఒక ఆర్బిట్ లో తిరిగే వెలాసిటీని ఆర్బిటాల్ వెలాసిటీ అంటాం. రూట్ జిఎం బై ఆర్, రూట్ జిఆర్, రిలేషన్ బిట్వీన్ ఎస్కేప్ అండ్ ఆర్బిటాల్ రూట్ 2 v0. సో టైం పీరియడ్ ఎంత ఉంటుంది సార్ అంటే గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ అంటే డిస్టెన్స్ బై టైం, టైం బయట తీస్తే డిస్టెన్స్ బై వెలాసిటీ. కాబట్టి 2πr బై v0, 1 కంప్లీట్ సర్కిల్. సో 2πr బై రూట్ జిఎం బై ఆర్, అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2π బై రూట్ జిఎం ఆర్ పవర్ 3/2. సో ఇది టైం పీరియడ్ ఫార్ములా నాన్న, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో టైం పీరియడ్ ఫార్ములా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ అంటే ఆర్బిటాల్ వెలాసిటీ. సాల్వ్ చేస్తున్నాను బట్ ఇది గుర్తుపెట్టుకోవాలమ్మా. 2π బై రూట్ జిఎం ఇంటూ ఆర్ పవర్ 3/2. యూస్ చేయి టైం పీరియడ్ ఆఫ్ అన్ ఆర్బిట్ అని అడుగుతాడు. ఒక శాటిలైట్ ఆర్బిటాల్ వెలాసిటీతో ఉంటుంది, అప్పుడు వాట్ ఈస్ ద టైం పీరియడ్ అని అడుగుతాడు నాన్న. అప్పుడు యూస్ చేయాలమ్మా. మాస్ అంటే మాస్ ఆఫ్ ద అర్త్. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ అడుగుతాడు నాన్న. దీంట్లోనే కైనెటిక్ ఎనర్జీ అడుగుతాడు రా. సో అప్పుడు ఏం రాయొచ్చు నాన్న, కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్స్ టు 12mv². దాని ఇక్కడ 12m v0² అవుతుందన్న. అప్పుడు విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సో G క్యాపిటల్ M స్మాల్ m బై 2r అవుతుందన్న. సో G క్యాపిటల్ M స్మాల్ m బై 2r. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ నో దట్. ఇక్కడ రాసేసి U ఈజ్ ఈక్వల్స్ టు -G క్యాపిటల్ M స్మాల్ m బై ఎంతరా, స్మాల్ r కదా అంటే ఇక్కడ క్యాపిటల్ R రాస్తాం. ఇక్కడ క్యాపిటల్ R యూస్ చేస్తాను కాబట్టి అన్నిటికీ క్యాపిటల్ R రాసుకో. సో కైనెటిక్ ఎనర్జీ G క్యాపిటల్ M స్మాల్ m బై 2r. పొటెన్షియల్ ఎనర్జీ -G క్యాపిటల్ M స్మాల్ m బై స్మాల్ క్యాపిటల్ R. రే ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోనన్నా. కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. సో Gmm బై 2r -Gmm బై r. నెక్స్ట్ అన్న ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ టోటల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ అన్న. టోటల్ ఎనర్జీ ఆల్వేస్ ఈక్వల్స్ టు మైనస్ కైనెటిక్ ఎనర్జీ. గుర్తుపెట్టుకో. అంటే అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ కైనెటిక్ ఎనర్జీ వస్తుందన్న. -G క్యాపిటల్ M స్మాల్ m బై 2r. మైనస్ కైనెటిక్ ఎనర్జీ రా, మర్చిపోవద్దు. సో టోటల్ ఎనర్జీ -G క్యాపిటల్ M స్మాల్ m బై 2r. నాకు అదే కైనెటిక్ ఎనర్జీ రావాలా సార్ అంటే ఇది ఆటమ్స్ అట్లాంటి దాంట్లో చెప్పింటాను అన్న. సో కైనెటిక్ ఎనర్జీ రావాలి దీంట్లో అంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై 2 నాన్న, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ బై 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ ఎనర్జీ. ఇవి మర్చిపోతున్నాను. ఎక్కువగా అసర్షన్ రీజన్లో మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాడు. టైం పీరియడ్ ఇది కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ బై 2. Kinetic energy is equals to total energy, but minus sign I am taking magnitude. Simple. Next nana. Next binding energy అని చెప్తాము. సింపుల్ పాయింట్ రాసుకో, ఇంతవరకు అడగలేదు బట్ కానీ అడిగితే బైండింగ్ ఎనర్జీ. బైండింగ్ ఎనర్జీ అంటే ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎస్కేప్ నానా. అంటే ఎనర్జీ ఎంత అవసరం అవుతుంది ఆ ప్లానెట్ నుండి ఎస్కేప్ అవ్వడానికి. ఆ బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఎక్కువ ఆలోచన చేయొద్దు. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టోటల్ ఎనర్జీ రా. అంటే మైనస్ ఆఫ్ మైనస్ నానా, టోటల్ ఎనర్జీ అంటే ఇదే కదా, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అప్పుడు బైండింగ్ ఎనర్జీ ఫార్ములా ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. G క్యాపిటల్ M స్మాల్ m బై 2r. గుర్తుపెట్టుకో. కైనెటిక్ ఎనర్జీ అడిగినా బైండింగ్ ఎనర్జీ అడిగినా ఒకటే. టోటల్ ఎనర్జీ మైనస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ అడిగితే పొటెన్షియల్ ఎనర్జీ బై 2. ఇవన్నీ మర్చిపోకూడదు నాన్న, కీప్ ఇన్ మైండ్.
నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ పాయింట్ ఇది కూడా ఎక్కువగా అడగలేదు నాన్న, బట్ అడిగితే అన్నట్లు నాన్న. సో రాసుకోమ్మా, బ్రాడ్కాస్టింగ్ ఏరియా. బ్రాడ్కాస్టింగ్ ఏరియా, బ్రాడ్కాస్టింగ్ ఏరియా. ఒక శాటిలైట్ అర్త్ చుట్టూ తిరుగుతుంది అనుకోండి, ఆ అర్త్ పైన ఎంత బ్రాడ్కాస్ట్, ఎంత ఏరియా కవర్ చేస్తుంది ఆ శాటిలైట్, బ్రాడ్కాస్టింగ్ ఏరియా అంటాం నాన్న. రాసుకో, A is equals to 2πh capital R square by R plus H. A is equals to 2πh R square by R plus H. బ్రాడ్కాస్టింగ్ ఏరియా అంటారు నాన్న, కీప్ ఇన్ మైండ్. బ్రాడ్కాస్టింగ్ ఏరియా. నెక్స్ట్ నాన్న, తర్వాత నెక్స్ట్ సైడింగ్ నాన్న, స్పీడ్ అట్ పెరిగి అపోజీ. స్పీడ్ అట్ పెరిజి అపోజి, గుర్తుందో లేదో, అప్ హీలియన్, పెరిహీలియన్, దానే ఇక్కడ రాస్తాను, పెరిగి అప్గి అంటాను. పెరిహీలియన్, అప్ హీలియన్, గుర్తుందో లేదో మీకు. పెరిహీలియన్ అంటే దగ్గరగా ఉండడం, అప్ హీలియన్ అంటే దూరంగా ఉండడం ప్లానెట్ కి. సో దాన్నే పెరిహీలియన్, అప్ హీలియన్ అంటాం నాన్న. సో ఫార్ములా గుర్తుపెట్టుకో, ఇక్కడ పెరిహీలియన్, పెరిహీలియన్ అంటే ప్లానెట్ నియర్ టు సన్, దానే పెరిహీలియన్ అంటాం. అప్ హీలియన్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అయ్యేటప్పుడు ప్లానెట్ అవే ఫ్రమ్ ద సన్, వెరీ ఫార్ ఫ్రమ్ సన్, ప్లానెట్ ఫార్ ఫ్రమ్ సన్, దాన్ని అప్ హీలియన్ అంటారు నాన్న. సో ఈ పెరిహీలియన్, అప్ హీలియన్ స్పీడ్ ఏముంటుంది సార్, దాన్ని ఎసెంట్రిసిటీతో ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాన్న. అంటే ఎంత ఎలిప్టికల్ పాత్, ఎంత స్ట్రైట్ లైన్ ఉంది మెయింటైన్ చేయడాన్ని ఎలిప్టికల్ పాత్ అంటాం. సో ఎసెంట్రిసిటీ అంటాం. సో దాన్ని బేస్ చేసుకుంటే పెరిహీలియన్ ఫార్ములా Vp is equals to స్పీడ్ ఆఫ్ పెరిహీలియన్ అన్న రూట్ ఆఫ్ gm/a into 1 plus e by 1 minus e. E అంటే ఎసెంట్రిసిటీ నాన్న. సో అప్ హీలియన్ ఫార్ములా నాన్న, Va is equals to రూట్ ఆఫ్ gm/a into 1 minus e by 1 plus e నాన్న. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, గుర్తుపెట్టుకో. సో పెరిహీలియన్, అప్ హీలియన్ నాన్న. సో పెరిహీలియన్ వచ్చేసి రూట్ gm/a, ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్, గుర్తుందో లేదో, మైనర్ యాక్సిస్ మేజర్ యాక్సిస్ అని చెప్తాం. సో సెమీ మేజర్ యాక్సిస్ 1 plus e by 1 minus e నాన్న, కీప్ ఇన్ మైండ్. సో ఇక టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఇప్పుడు ఎనర్జీ కన్జర్వేషన్ కదా, సో టోటల్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఉంటుందన్న. సో ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్, కాల్చిన రాసుకో. ఏ అంటే సెమీ మేజర్ యాక్సిస్, ఈ అంటే ఎసెంట్రిసిటీ. ఈ అంటే ఎసెంట్రిసిటీ నాన్న. సో ఇందులో ఈ ఎసెంట్రిసిటీ బేస్ చేసుకొని కూడా ఒక ప్రాబ్లం రాయొచ్చు నాన్న. యాంగులర్ మొమెంటంతో ఇస్తాడు నాన్న, జాగ్రత్త రాసుకో. యాంగులర్ మొమెంటం నాన్న, L is equals to mvr అంటాం కదా. సో యాంగులర్ మొమెంటంతో ఎసెంట్రిసిటీ ఫార్ములాస్ అడగచ్చు, చాలా మంది అది మిస్ అవుతారు, అది రాసుకోనన్న. యాంగులర్ మొమెంటం ఆఫ్ పెరిహీలియన్, ఎప్పుడు కూడా యాంగులర్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్ అన్న, కెప్లర్స్ లాస్ లో చెప్తాం. ఏరియల్ వెలాసిటీ, యాంగులర్ మొమెంటం రిమైన్స్ కాన్స్టెంట్. సో కాబట్టి ఇక్కడ ఎల్పి వాల్యూ ఎంత అవుతుందంటే, పెరిహీలియన్ యాంగులర్ మొమెంటం నాన్న ఏమవుతుంది అంటే mvr కదా, mvp ఇంటూ a ఇంటూ 1 minus c. సో యాంగులర్ మొమెంటమ్ ఆఫ్ అప్ హీలియన్ mvr కదా, mva a ఇంటూ 1 plus e. గుర్తుపెట్టుకో, అప్ హీలియన్ అయితే ప్లస్ సి, పెరిహీలియన్ అయితే మైనస్ సి, మర్చిపోద్దు నాన్న. అప్ హీలియన్ అంటే సో ప్లస్ ఉంటుంది, పెరిహీలియన్ అంటే మైనస్ ఉంటుంది. దగ్గర ఉన్నప్పుడు మైనస్, దూరం ఉన్నప్పుడు ప్లస్. ఈ ఫార్ములాస్ మీద బిట్స్ అడగచ్చు. యాంగులర్ మొమెంటం మీద కాన్స్టెంట్ గా ఉంటుంది, mvr ఇస్ ద ఫార్ములా. రేడియస్ అన్నప్పుడు నా బేసిక్ ఫార్ములా కావాల్సింది ఇక్కడ రాసుకో. యాంగులర్ మొమెంటం ఫార్ములా L is equals to mvr రా. ఆర్ బదులు m ఉంది, v ఉంది, ఇది ఆర్ బదులు నాన్న, a ఇంటూ 1 minus c, a ఇంటూ 1 plus c. దాన్ని బట్టి మీరు ఇక్కడ ఇంకో ప్యాటర్న్ కూడా రాయొచ్చు. రేడియస్ ఆఫ్ పెరిహీలియన్, ప్లానెట్ టు సన్ దగ్గరగా ఉన్నప్పుడు డిస్టెన్స్ a ఇంటూ 1 minus c. అదే అప్ హీలియన్ దూరంగా ఉన్నప్పుడు డిస్టెన్స్ a ఇంటూ 1 plus c. వాడు ఇది కూడా అడగచ్చు. ఎన్ని రకాలుగా ట్యూన్ చేసినా ఈ ఫార్ములాలు దాటి బోర్డరా, దీన్ని ట్విస్ట్ చేసేకి లేదు నాన్న. ఇంకా నెక్స్ట్ నాన్న,
ప్రొజెక్టెడ్ వెలాసిటీ వర్సెస్ పాత్. ఇది ఎక్కువగా థియరిటికల్ గా అడుగుతాడు, ఏదో ఒక షిఫ్ట్ లో పడతానే ఉంటుంది నాన్న. ఇది ప్రొజెక్టెడ్ వెలాసిటీ వర్సెస్ పాత్ అంటే నువ్వు ఎట్లా వెలాసిటీని ప్రొజెక్ట్ చేసావు ఒక బాడీని, అప్పుడు పాత్ ఏముంటుంది అని అడుగుతున్నాను నాన్న. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ మీరు అర్త్ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్త్ నుండి సర్టెన్ డిస్టెన్స్ లో, ఓకే, సర్టెన్ రేడియస్ లో ఒక ఆబ్జెక్ట్ ని తీసుకున్నాం నాన్న. నా ఇప్పుడు దీన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు నాన్న విత్ ఏ వెలాసిటీ v. దిస్ ఈజ్ యువర్ రేడియస్ ఆఫ్ అర్త్, క్యాపిటల్ M క్యాపిటల్ R ఉంటుంది. సో దీని నుండి సర్టెన్ డిస్టెన్స్ లో v అనే వెలాసిటీతో ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది సార్ అని అడిగితే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క కేసు చెప్తాను. ఇఫ్ v ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే నేను ప్రొజెక్ట్ చేయలేదురా, అప్పుడు బాడీ ఎలా మూవ్ అవుతుంది సార్? v వాల్యూ 0 లేకపోతే దెన్ ద పాత్ 1 విల్ బి స్ట్రైట్ లైన్. సో స్ట్రైట్ లైన్ లో వెళ్తుంది నా బాడీ. సో ఒక అర్త్ సర్ఫేస్ మీద, జాగ్రత్త విన్నా, ఇక్కడ ఫస్ట్ పాత్ అంటాను. ఈ అర్త్ సర్ఫేస్ మీద ఫస్ట్ పాత్ లో వెలాసిటీ 0 అయితే ద బాడీ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్న. ద బాడీ మూవ్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. v 0 అయిపోతుంది కదా, డైరెక్ట్ గా కింద పడిపోతుంది. ఏ అర్థం అవుతుందా? జాగ్రత్త చూడన్నా, ఇది అర్తరా. అర్త్ నుండి సర్టెన్ హైట్ లో ఒక బాడీని ప్లేస్ చేస్తున్నాం. v 0 అయితే గ్రావిటీ మెయింటైన్ అవుతుంది, స్ట్రైట్ లైన్ లో కింద పడిపోతుంది. స్ట్రైట్ లైన్ 1. నెక్స్ట్ 2 నాన్న, సెకండ్ పాత్. సెకండ్ పాత్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే సపోజ్ 0 లెస్ దాన్ v0. నువ్వు అప్లై చేసే వెలాసిటీ ఆర్బిటల్ వెలాసిటీ కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుంది సార్? ఎలిప్టికల్ పాత్. ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది అన్న. సో ఎలిప్టికల్ పాత్ లో మూవ్ అవుతుంది. ఇది సెకండ్ పాత్, ఎలిప్స్. ఇది సెకండ్ పాత్ నాన్న, గుర్తుపెట్టుకో. లెస్ దాన్ v0 ఉంటే ఇది ఎలిప్స్ పాత్ క్రియేట్ అవుతుంది అన్న. థర్డ్ పాత్ v ఈజ్ ఈక్వల్స్ టు v0 రా. పర్ఫెక్ట్ గా ఆర్బిటాల్ వెలాసిటీకి ఈక్వలెంట్ గా సర్టెన్ హైట్ లో ఉండే బాడీ యొక్క వెలాసిటీ 0 అయితే ఫ్రీ ఫాల్, స్ట్రైట్ లైన్. v లెస్ దాన్ v0 ఆర్బిటాల్ వెలాసిటీ కంటే తక్కువ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే ఎలిప్స్. v ఈజ్ ఈక్వల్స్ టు v0 ఈక్వల్స్ టు ఆర్బిటాల్ వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే సర్క్యులర్ పాత్. సర్క్యులర్ పాత్ నాన్న, కరెక్ట్ సర్కిల్ లో ట్రావెల్ అవుతుంది ఇది. సర్క్యులర్ పాత్ నాన్న. 4 నాన్న. v గ్రేటర్ దాన్ v0 లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. జాగ్రత్తగా చూడు, నువ్వు ప్రొజెక్ట్ చేసిన వెలాసిటీ అర్త్ నుండి సర్టెన్ హైట్ లో ఉండే బాడీ యొక్క వెలాసిటీ ఆర్బిటాల్ కంటే ఎక్కువ, ఎస్కేప్ కంటే తక్కువ. అప్పుడు ఏమవుతుంది సార్? ఎలిప్టికలే. ఎలిప్టికల్ పాత్ నాన్న. సో ఎలిప్టికల్ పాత్ క్రియేట్ అవుతుందన్న, బట్ ఇది వేయడం లేదు. సో 4th వన్ ఎలిప్టికల్ పాత్. సో వేయడానికి ట్రై చేస్తా చూడు. ఎలిప్టికల్ పాత్ క్రియేట్ అవుతుందన్న. ఫిఫ్త్ నాన్న, ఇఫ్ యువర్ ప్రొజెక్టెడ్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఎస్కేప్ వెలాసిటీకి ఈక్వలెంట్ గా ఉంటే పారాబోలరా. పారాబోలా వెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది, డస్ నాట్ కమ్ బ్యాక్. సో పారాబోలాలో వెళ్ళిపోతుందన్న, డస్ నాట్ కమ్ బ్యాక్. నువ్వు వచ్చే వెలాసిటీ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఉంటే ఇలా పారాబోలాలో వెళ్ళిపోతుందన్న, డస్ నాట్ కమ్ బ్యాక్. నెక్స్ట్ 6th పాత్ ఎలా రావచ్చు? యువర్ ప్రొజెక్టెడ్ వెలాసిటీ గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ వెళ్తే హైపర్బోలారా. హైపర్బోలా. సో ఎస్కేప్ వెలాసిటీ కంటే ఎక్కువ వెలాసిటీ ప్రొజెక్ట్ చేస్తే హైపర్బోలా నాన్న. ఇలా 6 పాత్స్ లో వాడు ఏదన్నా మీకు తిరిగి అడగచ్చు, కీప్ ఇన్ మైండ్. సో గుర్తుపెట్టుకో, ఇక్కడ నాన్న అర్త్ నుండి సర్టెన్ హైట్ లో ఒక బాడీని ప్లేస్ చేసి v 0 అయితే ఫ్రీ ఫాల్, స్ట్రైట్ లైన్. v లెస్ దాన్ ఆర్బిటాల్ వెలాసిటీ అయితే ఎలిప్టికల్, ఈక్వల్స్ టు ఆర్బిటాల్ వెలాసిటీ అయితే సర్క్యులర్, గ్రేటర్ దాన్ ఆర్బిటాల్ వెలాసిటీ లెస్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ ఎలిప్టికల్, తర్వాత గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ పారాబోలా, సారీ ఈక్వల్స్ టు ఎస్కేప్ వెలాసిటీ పారాబోలా, గ్రేటర్ దాన్ ఎస్కేప్ వెలాసిటీ హైపర్బోలా. ఇది మర్చిపోతున్నాను. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, కెప్లర్స్ లాస్. దీనిలో లాస్ట్ చెప్పిన టైం వేస్ట్ చేయను, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. కెప్లర్స్ లాస్, దాని లా ఎవరు అడగరు కాబట్టి డోంట్ వరీ. సో కెప్లర్స్ లాస్ లో నాన్న డైరెక్ట్ గా ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు? సో కెప్లర్స్ లాలో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే దాన్ని లా ఆఫ్ ఆర్బిట్స్ అంటాం.
లా ఆఫ్ ఆర్బిట్స్, ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ అంతేనా, ఇన్ ఎలిప్టికల్ పాత్ అంటాం. ఆల్ ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్ అంటాం నాన్న, వేర్ సన్ ఈజ్ అట్ వన్ ఆఫ్ ద ఫోకై ఆఫ్ ద ఎలిప్స్ అంటాం. సెకండ్ వన్ లా ఆఫ్ ఏరియాస్, లా ఆఫ్ ఏరియాస్, ఈక్వల్ ఏరియా అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. ప్లానెట్ స్వీప్స్ ఈక్వల్ ఏరియాస్, గుర్తుందో లేదో, రేడియల్ వెక్టార్, రేడియల్ వెక్టార్ స్వీప్స్ అవుట్, రేడియల్ వెక్టార్ స్వీప్స్ అవుట్ ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం, ఈక్వల్ ఏరియా ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం. సో దాన్నే మనం లా ఆఫ్ ఏరియా అంటాం నాన్న. ఇందులో ఒక ఫార్ములా కూడా రాసింటాం. సో ఆ ఫార్ములా గుర్తుపెట్టుకో, ఏంటి సార్ అంటే డిఏ బై డిటి, ఏరియల్ వెక్టార్ నాన్న ఈజ్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో డిఏ బై డిటి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ బై 2m ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్. గుర్తుపెట్టుకో, లా ఆఫ్ ఏరియా మీద ఈ ఫార్ములా ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటుందన్న, కీప్ ఇన్ మైండ్. సో ఏరియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, ఆ వర్డ్ కూడా రాసుకోవాల్సిన ఇక్కడ ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్, యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ L by 2m, లేదా dA by dt L by 2m ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ అన్న, లా ఆఫ్ పీరియడ్స్. టైం పీరియడ్ సెమీ మేజర్ యాక్సిస్ మీద క్రియేట్ అవుతుందన్న. సో లా ఆఫ్ పీరియడ్స్, సో లా ఆఫ్ పీరియడ్స్ బేస్ చేసుకొని ఏం చెప్పొచ్చు, t² ఈజ్ ప్రపోర్షనల్ టు a³. ఇది లా ఆఫ్ పీరియడ్స్ బేస్ చేసుకోండి అన్న, సింపుల్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ సమ్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్, జాగ్రత్త రాసుకో. ఈ పాయింట్స్ మీద ఎక్కువగా ప్రీవియస్ ఇయర్స్ కొన్ని పేపర్స్ తీసుకొని ఫార్ములాస్ క్రియేట్ చేసిండేదన్న, జాగ్రత్త రాసుకోనన్న. ఏంటి సార్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకో, 2 masses పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోనన్న. 2 masses హ్యావ్ సేమ్ టైం పీరియడ్ రా, గుర్తుపెట్టుకో. 2 masses హ్యావ్ సేమ్ టైం పీరియడ్ నాన్న. 2 మాసులకి సేమ్ టైం పీరియడ్ ఉంటే అప్పుడు నాన్న గుర్తుపెట్టుకో, అప్పుడు యాంగులర్ వెలాసిటీ ఏమవుతుంది సార్, గుర్తుపెట్టుకో, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ g ఇంటూ m1 ప్లస్ m2 బై r³. మర్చిపోద్దు నాన్న. సో 2 masses కి సేమ్ టైం పీరియడ్ ఉంటే యాంగులర్ వెలాసిటీ ఫార్ములా ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు రూట్ g ఇంటూ m1 m2 బై r³. అప్పుడు టైం పీరియడ్ ఈజీగా చెప్పొచ్చు, t ఈజ్ ఈక్వల్స్ టు ఏమి మామూలుగా ఫార్ములా, యాంగులర్ వెలాసిటీకి మీకు ఫార్ములా గుర్తుండే ఉంటుంది, ఒమేగా ఇజ్ ఈక్వల్స్ టు 2π/t. గుర్తుందేనా, ఒమేగా కనుక్కుంటే అప్పుడు టైం పీరియడ్ కనుక్కోవచ్చురా, t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా. సో ఈ రిలేషన్స్ ఎప్పుడు మర్చిపోకూడదు నాన్న, ఇది ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్. ఒమేగాకి టైం పీరియడ్ కి రిలేషన్ రా, గుర్తుపెట్టుకో. t ఈజ్ ఈక్వల్స్ టు 2π/ఒమేగా కనుక్కుంటే టైం పీరియడ్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్ అన్న, వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r, మర్చిపోకూడదు, ఎందుకంటే v ఈజ్ ఈక్వల్స్ టు r ఒమేగా కాబట్టి కీప్ ఇన్ మైండ్, v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r, v డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r. ఓకే, సో ఇది మీ టోటల్ కాన్సెప్ట్ నాన్న.